బాధలను తొలగించును అభిషేకుడు క్రీస్తు నామము సమస్త బాధలను తొలగించును అభిషేకుడైన క్రీస్తు నామము సమస్త బాధలను తొలగించును అభిషేకుడైన క్రీస్తు నామము యేసు నామము యేసు నామము సాతాను శక్తులు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని నీ ప్రత్యక్షత అనుగ్రహించు. ఇది నన్ను తండ్రి నీ వాడుకున్నాను ప్రతి ఒక్క వ్యక్తిని నీ ఆత్మ మాకు కొత్త జీవితం తిరిగి లేవటం ద్వారా ఈ శరీరంలో మాకు తెలియజేసాను. ఆ సంపూర్ణతలోకి పర్ఫెక్షన్లోకి ఆ కంప్లీట్నెస్లోకి ప్రతి వ్యక్తిని నడిపించమని కావాల్సిన కృప స్పిరిట్ వాక్యంతో అనుగ్రహించండి. స్పీచ్ ఫ్రీడమ్ లిబర్టీలతో నడిపించినప్పుడు యేసుక్రీస్తునామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. John 14. మీరు నా నామమును బట్టి దేన్ని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబట్టకే దాని చేతును. నా నామమును బట్టి మీరు నన్ను ఏం అడిగినను చేతును. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఎడలను లేకుండా నేను తండ్రిని వేడుకొందును. మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకై వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపి యొక్క ఆత్మను మీకు అనుగ్రహించు. లోకం ఆయన చూడదు ఎరుగదు కనుక ఆయన పొందలేదు. మీరు ఆయన్ని ఎరుగుదురు కనుక ఆయన్ని ఎరుగుదురు. ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. ఓకే 16 ఆయన వచ్చి పాపం 7 అయితే నేను సత్యము చెప్తున్నాను, మీతో సత్యము చెప్తున్నాను. నేను వెళ్ళిపోవడం మీకు నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయన మీ యొద్దకు పంపుదును. ఆయన వచ్చి పాపం గురించి నీతిని గురించి లోకం ఒప్పుకొని చేయను. లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు కనుక పాపం గురించి నేను తండ్రి వద్దకు వెళ్ళటం వలన మీరు ఇక్కడ నన్ను చూడరు కనుక నీతిని గురించి ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు కనుక తీర్పుని గురించి ఒప్పుకొని చేయను. నేను మీతో చెప్పవలసిన ఇంకా అనేక సంగతులు కలవు, ఇప్పుడు వాటి మీరు సహింపలేరు. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మీరు సత్యమంతయు గ్రహించినట్లు సర్వసత్యములోనికి అన్నాడు ఫుట్ నోట్స్లో. మనము ఆయన మిమ్మును నడిపించును, ఆయన మిమ్మును నడిపించును, ఆయన మిమ్మును నడిపించును. ఆయన తనంతట తాను ఏమీ బోధింపక వీటిని వినిన వాటిని బోధించి సంభవింప సంగతులను మీకు తెలియజేయను. ఆయన నా వాటిలోని తీసుకొని మీకు తెలియజేయను కనుక నన్ను మహిమపరచును. తండ్రికి కలిగినవన్నీ నావి, అందుచేత ఆయన నా వాటిలోని తీసుకొని మీకు తెలియజేయనని మీతో చెప్పితున్నా. ఓకే, రోమా 5:5 అందుచేత శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణ కలుగజేయని ఎరిగి శ్రమల యందు అతిశయపడదాము. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి ఉన్నది కనుక ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. ఓకే, ఎలాగనగా మనం ఇంకొన బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలంలో భక్తిహీనుల కొరకు చనిపోయింది. నీతిమంతుల కోసం సైతం ఒకటి చనిపోవట అర్థం. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోతే తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయినాం. ఓకే, ఎఫెసీయులకు రాసిన పత్రిక ఎఫిషియన్స్ చాప్టర్ 3
14 మీ అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా క్రీస్తు మీ హృదయంలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యం చొప్పున దయచేయవలనని మీరు దేవుని సంపూర్ణత యందు పరిపూర్ణంగా ప్రేమ యందు వేరుపరి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకుంటకు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకు తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించడం మనలో కార్యసాధకమవచ్చు. తన శక్తి చొప్పున మనం అడుగు వాటికంటే ఊహించి వాటికంటే అత్యధికంగా చేయ శక్తి కలిగిన దేవుడు. 2 Thessalonians chapter 5. First Thessalonians 3 ఇద్దాం. 2 Thessalonica 3:5 దేవుని యందు ప్రేమయు క్రీస్తు చూపించిన ఓర్పును మీకు కలుగునట్లు ప్రభు మీ హృదయం ప్రేరేపించుగాక. దేవుని అందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు ప్రభువు మీ హృదయములను ప్రేరేపించుగాక. దేవుని అందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలగటానికి ప్రభు మీ హృదయంలో ప్రేరేపించునుగాక. ఓకే, నౌ యు గాట్ ఇట్. ఐ థింక్ మళ్ళీ చూద్దాం. దేవుని అందలి ప్రేమ, దేవుడికి చూపించాల్సిన ప్రేమ, క్రీస్తుకున్న ఓర్పు కలగటానికి ప్రభువు మన హార్ట్స్ని ప్రేరేపించుగాక అన్నాడు. ఓకే, ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీ వాక్యము నువ్వు, నీ ఆత్మ కనుక అంటే నీ ఆత్మ ఎక్కడుంటుందో అక్కడ విడుదల. ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాం. మాకు ఏ విధంగా వేరే లైఫ్ రాదు, కేవలం నీ ఆత్మ కార్యం కనుక నువ్వు మాతో నడిచే అన్యోన్య సహవాసంలో వస్తుంది కనుక నువ్వు వెలుగులో ఉన్నట్టు మేము వెలుగులో నడిచిన ఎడల అన్యోన్య సహవాసం కలవారమై ఉందుము. అప్పుడు అన్నిటి నుండి నువ్వు మమ్మల్ని విడిపిస్తావు నీ వాక్యం చెప్తుంది. కాబట్టి తండ్రి, ఆ ఇంటిమెసీలోకి, ఆ అన్యోన్యతలోకి, ఆ రిలేషన్షిప్లోకి ప్రతి వ్యక్తిని నడిపించడానికి కావలసిన ఆ గ్రేస్ వాళ్ళ హార్ట్స్కి నువ్వు దయచేయమని, అది అర్థం చేసుకోవటానికి తండ్రి వాళ్ళ హృదయం నువ్వు ఓపెన్ చేయమని, నీతో ఆ అనుభవంలోకి వాళ్ళని తీసుకుని వెళ్ళమని, తద్వారా ప్రతి దానికి జవాబు నువ్వు అనుగ్రహించమని. నీలో ఎండ్ లేదు, ఏ సమస్య మమ్మల్ని అంతం చేయలేదు. న్యూ బిగినింగ్ కనుక వాళ్ళలో ఆ కొత్తది స్టార్ట్ అవడానికి సహాయం చేయమని నా ప్రభువుని యేసునామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఓకే, ప్రార్థన కూర్చుందాం. ఎండ కాబట్టి సో ఈరోజు వాక్యము ప్రార్థన లేకపోవటం, ఐ మీన్ ప్రేయర్లెస్నెస్ ప్లస్ అంటే ప్రేయర్లెస్నెస్. ఓకే, ప్రార్థన లేకపోవటంలో, దేవుడు లేకపోవటంలో, పరిశుద్ధాత్మ లేకపోవటంలో, దేవుడితో ఫెలోషిప్ లేకపోవటం. ఓకే, సో ఇన్ని కలిపితే అది అనమాట. ఓకే, ఆయనతో మనం మిళితము ఉన్నప్పుడు కలిగే ఆ వ్యాక్యూమే ప్రేయర్లెస్నెస్. ఓకే, సరే లోపలికి వెళ్దాం. కొన్ని వాక్యాలు మనం ఏంటంటే మన మైండ్కి ఎక్కాలి. ఓకే, కొన్ని వాక్యాలు మన శరీరంకి అర్థం అవ్వాలి, కొన్ని మన మైండ్కి అర్థం కావాలి. కొన్ని వాక్యాలు వచ్చిన తర్వాత అవి దాచిపెట్టుకోవాలి. ఓకే, సో అలాంటి వాక్యాలు అన్నమాట ఇది. అదేంటంటే అది అనుదినము అనునిత్యం మనకి అవసరం. అది మన క్రిస్టియన్ జర్నీ, మనము వేసే అడుగు, మనం ఆయనలో నడవటం అన్నమాట. ఆ నడవటము ఈజ్ కంప్లీట్లీ సోషల్. ఓకే, అది సైన్స్ కాదు, అది మ్యాథమెటిక్స్ కాదు. అది నేను ఒక రెవల్యూషన్ గాను ఎలాగో చెప్పకూడదు, అది ఒక ఎక్స్పీరియన్స్గానే చెప్పాలి. కాబట్టి ఓకే, ఆ అనుభవం మాత్రం గ్రహించడానికి ప్రయత్నించండి. ఓకే, సో మనం లైఫ్లో ఫెయిల్ అవటం అంటే ఇన్ క్రిస్టియన్ లైఫ్, ఎందుకంటే దేవుడు
అనేది మనం మొదట్లో బాగా ప్రారంభిస్తాం. స్టార్టింగ్లో దేవుడు అనేది మనము మంచిగానే మొదలు పెడతాం అన్నమాట. మొదటి ప్రేమ ఉంటుంది, కరెక్ట్గా స్టార్ట్ చేస్తాం. పోను పోను ఏమవుతుందంటే నులివెచ్చనితనం లోపలికి వస్తుంది. ఇంకా అదే ఒక క్రిస్టియన్ ఫ్యామిలీలో పుడితే మాత్రం ఇంకా కష్టం. ఓకే, అతను ఏంటంటే అదేదో శివరాం సేన, బజరంగ దళ టైప్ అనమాట, ఒక క్రిస్టియన్ సేన, అంతేగాని స్పిరిచువల్ కాదు. ఓకే, ఒక ఆత్మ సంబంధమైన థింగ్ ఏమి ఉండదు, కానీ క్రిస్టియన్ పుట్టుక, క్రిస్టియన్ ఫార్మాట్ అంతే, అంతేగాని రియల్ క్రైస్ట్ ఉండడు. ఓకే, సో ద వెరీ పర్సన్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు మన హృదయంలో జీవించడం, మనం అతనితో కలిసి నడవటం అన్న అసలు అదేందో కూడా తెలియదు మనకి. ఓకే, బట్ క్రిస్టియన్ ఈజ్ క్రిస్టియన్ అంతే. సో లోపలికి వెళ్దాం. ఈరోజు వాక్యం చెప్పాను కదా, ఆ ప్రార్థన లేకపోవటం. సో మనకి ఎప్పుడైతే ప్రేయర్ మన జీవితంలో ఉండదో, ప్రేయర్లెస్నెస్ ఏం చేస్తుందంటే, చిన్నగా మనం ప్రార్థన మనం స్టార్ట్ చేసినప్పుడు, స్టార్ట్ చేసిన తెలుగులో ఏమంటాం, ప్రారంభించినప్పుడు అనాలా, కానీ అది కాదు. నా మైండ్లో ఏం తిరుగుతుందంటే ఎత్తుకోవటం, అంటే గ్రాఫ్ ఇట్లా వెళ్తుంది, దాన్ని ఏమనాలి? ఓకే, మొదలు పెట్టమా కాదు, దానికి పదం లేదు, ఎత్తుకోవటమే, ఇంకంతే, తీసేసుకోవటమే, ఇదేదో తెలుగని. ఓకేనా, అది తమిళ్ కలయికలో వచ్చిన తెలుగు. ఓకే ఓకే సో అవును, ఉంది కదా ఎత్తుకోవటం అనేది, ఎందుకు లేదు? సో ఇలా వెళ్ళిద్ది. ఓకే, మన గ్రాఫ్ ఏమవుతుందంటే, దేవుడితో స్టార్ట్ చేసినప్పుడు స్లోగా అది ఎక్కుతూ ఉంటుంది, ఎక్కుతా బాగానే వెళ్తాం, కానీ ఒక సర్టెన్ పాయింట్కి వెళ్ళిన తర్వాత విల్ ఫెయిల్. ఒక టైంలో ఏమైందంటే, ఒక బ్రదర్కి నేను చెప్పాను అనమాట, నువ్వు దేవుణ్ణి నమ్ముతావు అని చెప్పా. ఇన్ 3 days, 3 రోజులు. అప్పుడు ప్రాఫెసీ అనేది నాకు తెలీదు అదొకటి ఉందని. అయితే నన్ను పొద్దున్న 4:30కి లేపి, దేవుడు అతనికి మెసేజ్, అతను 3 రోజుల్లో రక్షణ పడతాడు అన్నాడు. అసలు అలా చెప్పాకు నువ్వు అన్న. ఓకే, అసలే ఒంగోలులో మొత్తం పరిశుద్ధాత్మ అన్నావంటే దురాత్మ పట్టిందిలాగా చూస్తారు అన్నాను. అంటే నాకు అట్లయితే బ్యాప్టిస్ట్ స్టైల్లోనే నాకు చూపించు అని నన్ను అడిగా. వెంటనే ఆ వాయిస్ ఏమనిందంటే, హోషేయ 6:6 అన్నాడు. 2 దినములు, తర్వాత 3వ దినమున హీ విల్ రివైవ్ అస్ అని ఉంది, ఆయన మనల్ని తిరిగి లేపును. ఓకే, ఇక్కడ కూడా 3 ఉంది అనుకొని ఇంకా అది కన్ఫర్మేషన్ అనిపించేసి నాకు, అంటే దేవుడు మళ్ళీ నా లెవెల్కి వచ్చి మాట్లాడాడు కదా. ముందు వచ్చి ఆత్మలో మాట్లాడాడు, 3 daysలో అతను మారుతాడు, రక్షింపబడతాడని చెప్పు అనేది నాకు వెళ్ళలా. మళ్ళీ దేవుడిని మళ్ళీ బ్యాప్టిస్ట్లో అడగగానే వాక్యం మాత్రమే మాట్లాడతాడుకి వెళ్ళింది. సో అడిగితే అది చూపించాడు, ఇంకేముంది. వెంటనే ఏనుగంత బలం వచ్చి ఆయనకి కాల్ చేశాను, అన్నా నువ్వు రక్షింపబడతావు 3 రోజుల్లో. దానిలోనే ఉన్నాను కదా, మళ్ళీ రక్షింపబడేదని అన్నాడు. ఓకే, అందరు కొండ మీదకి వెళ్తాం అప్పటికి. ఫుల్ డ్రగ్ ఎడిక్ట్స్, తాగుబోతులు ఎడిక్షన్స్ ఉన్న వాళ్ళంతా మారారు. ఓకే, కానీ దేవుడు అంటాడు నువ్వు 3 రోజుల్లో రక్షింపబడతావు. సరే తీసేయి. ఫస్ట్ డే అయిపోయింది, సెకండ్ డే అయిపోయింది, 3వ రోజు పొద్దున్నే కాల్ చేశా ఆయనకి, అసలు ఏం జరుగుతుందా అని. అసలు సందడి లేదు, సపోర్ట్ లేదు. కాల్ చేస్తే, నువ్వు చెప్పావు తమ్ముడు, కానీ నాకేం జరగలేదు అన్నాడు. ఇంక నాకేం అర్థం కాల, అయిపోయాను. ఓకే, మన పేరు టామ్ అయితే ఒంగోలులో, అబద్ధ బోధకుడు, ఫాల్స్ ప్రాఫిట్ అని. సరే, నేను ఆఫీస్కి వెళ్తున్నాను, దారిలో అట్టం తిరిగే దగ్గర మొబైల్ పట్టుకొని ముందు వాడు నడుపుతున్నాడు, వెనక కూర్చొని దేవుడా నువ్వు నన్ను అవమానపరచడానికే ఉన్నావా, అయిపోతాను నేను అనుకుంటా. టింగ్ అని మెసేజ్, కాల్ వచ్చింది. ఎత్తా, బోర్ నడుస్తున్నాడు అవతలోడు. ఏదంటే, నేను వదిలేస్తా, నా ఉద్యోగం వద్దు, నా వ్యాపారం వద్దు, నేను మారిపోతాను. ఓకే, అమ్మ దేవుడా ఇది నిజం, అమ్మయ్యా బతికిపోయాను. ఇంకా ఆయన ఎలా అయిపోయాడంటే, మొత్తం మానేసేసి అట్లా అయిపోయాడు అనమాట. ఎదురే షాప్. ఓకే, అప్పట్లో
ఆ, ఆ, నేను రోజు కాల్ చేశాడు. నేను హైదరాబాద్లో ఉన్నాను, ఆయన ఎక్కడ ఉన్నాడు. రోజు చేసి ఓ 2 గంటలు 3 గంటలు మాట్లాడేవాడు అనమాట. నేను 2-3 రోజులు ప్లీజ్ నా ఫోన్ ఎత్తు, నేను 2 hours 3 hours మాట్లాడుతున్నాను ఏమో అనుకోకు, నేను ఆత్మీయంగా సరే. కానీ నేను ఒకరోజు చెప్పాను అనమాట, అన్నా నీకు ఇప్పుడున్న ఆసక్తి తర్వాత రమ్మన్నా రాదు, కానీ ఇంకొక 7 రోజులే అన్నా. ఓకే. ఆయన అనుకున్నాడు ఇదేంటి ఇంత ఫైర్లో ఉంటే వీడు 7 రోజులు అంటాడు అనుకున్నా. ఎందుకంటే ఆత్మలో బాగా అనుభవం ఉంది, నాకు ఎంతసేపు ఉంటుందో బాగా తెలుసు ఆ పొంగు. సో చిన్నగా ఆయన ఏమయ్యాడంటే స్పిరిట్లో అలా ఎక్కి స్లోగా డిటీరియేట్ అయింది, బ్యాటరీ అయిపోవటం మొదలుపెట్టింది. సో స్పిరిచువాలిటీ ఎప్పుడు అలాగనే ఉంటుంది. ఇప్పుడు ఆయన ఫస్ట్ కొండ మీద డిలే అవటం మొదలుపెట్టాడు. సరే పోయింది డిలే అయిపోయింది. తర్వాత వాళ్ళ వైఫ్కి ట్రాన్స్ఫర్ అన్నాడు. సరే ట్రాన్స్ఫర్, సో హీ స్ట్రగ్లింగ్. తర్వాత ఈ వ్యాపారం సరిగ్గా నడవట్లేదు అన్నాడు. సరే తీసేయి. తర్వాత ఇంకేముందండి, అసలు ఇక్కడ ఎక్కడ లేడు, ఆడో వైజాగ్లో ఉన్నట్టున్నాడు ప్రస్తుతం. సో అసలు ఆయన ఏమాయనో తెలియకుండా అయిపోయింది. ఓకే, హీఈస్ మై రైట్ హ్యాండ్ మ్యాన్. నేను ఈరోజు ఇక్కడ ఉన్నానంటే ఆయన కారణం. కోర్స్ దేవుడు కారణం, బట్ ఫ్లెష్లో మాట్లాడాలంటే నాకు ఒక ఫాదర్ లాగా. ఓకే, విపరీతంగా ప్రేమించేవాడు, బట్ ఈజ్ నాట్ దేర్. ఓకే, లేడు. నశించిపోయాడా? కాదు, దేవుళ్ళలోనే ఉన్నాడు. కరోనాలో ఎవరో వాళ్ళు చనిపోతే వచ్చాడు, కనపడ్డాడు, మాట్లాడు. హల్లెలూయా. ఓకే, సో దేవుడిలో మొదలు పెట్టడం బాగానే ఉంటుంది, ఆత్మలో ఎక్కటం బాగానే ఉంటుంది, బట్ టు మెయింటైన్ ఈజ్ వెరీ హార్డ్ ఇన్ లైఫ్. జీవితం అంతా దేవుడితో వెళ్ళటం అనేది నిప్పుల మీద నడవటం చాలా సులువు. ఓకే, కనపడుతుంది, నడుస్తాం. కానీ దేవుడిలో నడవటం అనేది మాత్రం తీగ లేకుండా తీగ మీద నడవటం. ఓకే, సో అంటే నాతో అట్లాంటి స్ట్రాంగ్ పీపుల్ ఉన్నారు. ఓకే, కొంతమంది మిషనరీ అని చెప్పి ఒరిస్సాకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. నేను ఆ మిషనరీ అనే బ్యాక్గ్రౌండ్ పీపుల్ని, ఆ టైప్ ఆఫ్ థింగ్స్ని నేను చూసొచ్చాను. కాబట్టి హృదయం అంటే మనిషి జీవితాన్ని ఎంత దేవుడికి ఇచ్చుకోవచ్చు చచ్చే అంతగా ఎక్స్ట్రీమ్ నుండి దేవుడిలో మొత్తం నాయ, భూమి మొత్తం నాది, ఆశీర్వాదం, బ్లెస్సింగ్, బోత్ ఎక్స్ట్రీమ్స్ నేను చూశాను. ఓకే, ఈ ఎక్స్ట్రీమ్ చూసాను, ఆ ఎక్స్ట్రీమ్ చూశాను. ప్రస్తుతం ప్రీచర్స్ ఇన్ బిట్వీన్ 1+2 డివైడెడ్ బై ఉన్నాడు, 1+1 డివైడెడ్ బై 2, రెండింటిని బిల్ యావరేజ్లో ఉన్నారు. దట్ ఈజ్ నాట్ స్పిరిచువాలిటీ. ఓకే, దేవుడు వేరే ఉంటాడు. ఓకేనా, దేవుడు మనం అనుకున్నట్లు అసలు ఉండడు. దేవుడు ఒక అనుభూతి. ఓకే, అది ఎక్స్ప్రెస్ చేయలేం. ఓకే, సో ఎంతమంది యవనస్తులు ఉన్నారు, ఎంతమంది దేవుళ్ళు ఎదగాలనుకున్నారు, ఏమయ్యారు? ఎంతమంది సేవ స్టార్ట్ చేశారు, ఏమయ్యారు? ఓకే, సో మొదట ఆత్మానుసారంగా ఆరంభించి మీరు శరీరానుసారంగా పరిపూర్ణులగుతురా, ఇన్ని కష్టములు వ్యర్థముగా అనుభవించితరా, రాసి పెట్టుకోవటమే అదే ఎప్పుడు జరిగేది. సో మొదటగా స్పిరిట్లో స్టార్ట్ చేసి ఎందుకో లైఫ్ ఓవర్టేక్ చేసి ప్రజలు ఏమవుతారంటే ముళ్ళ పదలో విత్తబడిన వాక్యం టైప్లో చల్లబడతారు. ఓకే, ఇక్కడ ఇంకొకటి ఏంటంటే చల్లబడటం, హాట్గా ఉండటం, కోల్డ్గా ఉండటం కాదు. అసలు అవన్నీ వదిలిపడేస్తే అసలు దేవుడితో ఆ ర్యాపోర్ట్ కలిగి ఉండటం, ఆయనతో ఆ విధంగా నడవటం అనేది అక్కడ మ్యాటర్ అంతా. అంతేగాని స్పిరిచువల్ స్వింగ్, స్పిరిచువల్ డౌన్ఫాల్ లేవు. ఆయనతో దినదినం నడుస్తుంటే చాలు. ఓకే, అది తెలీదు. అది అంటే నువ్వు టూ ఎక్స్ట్రీమ్కి వెళ్ళవద్దు, నువ్వు టూ డౌన్ వెళ్ళవద్దు. నువ్వు దేవుడితో నడుస్తుంటే నీకు ఇంకా అసలు అవన్నీ ఏమీ తెలియదు. రైట్, సో
ఈరోజు వాక్యం ఏంటంటే అర్థం తెలియకుండా లైఫ్లో క్వశ్చన్ మార్క్. అంటే ఒకప్పుడు నువ్వు స్పిరిచువల్లీ సౌండ్ బట్ యు ఫెయిల్డ్ ఎట్ థింగ్స్. అలా అని మాత్రమే కాదు కానీ నీ భవిష్యత్తుకు కూడా, ఓకే, రాబోయే తప్పులకు కూడా నువ్వు ఇప్పుడు స్వింగ్లో ఉంటే లెట్ అస్ సే, ఓకే. సో మనం ఫెయిల్ అయిన దగ్గర, బలహీన పడిన దగ్గర, నేను ఈ వాక్యం నాకు వేరే విధంగా నేను చెప్పాలనుకున్నాను. నేను ఒకటి అనుకున్నాను, పరిశుద్ధాత్మ నో స్ట్రిక్ట్ ఇంతవరకే, ప్రభువా షాల్ ఐ డూ దాట్ అని వాళ్ళకి రెవల్యూషన్ ఇంతవరకే, కామా పోకూడదు అన్నాడు. కాబట్టి ఎగ్జాక్ట్ కామా పోనీను, ఓకే. ఫస్ట్ సర్వీస్ ఏం విన్నారో అదే పడిద్ది. అంటే కామ పోవటానికి కూడా వీలు లేదు, అది రూల్స్ ఒప్పుకో, ఓకే. కొంచెం కావాలంటే అది ఇది ఇక్కడ కొంచెం టైం ఉంటుంది కాబట్టి యాడ్ అయ్యిద్ది తప్ప యాజ్ ఇట్ ఈస్ పడాలి. నేను ఒకటి తీసి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నాను. నో, అది ఎక్స్పీరియన్స్గానే పెట్టు, కానీ అది ఒక రెవల్యూషన్గా పెట్టొద్దు, ఒక కథగా పెట్టొద్దు, ఏంగా పెట్టొద్దు. యూ జస్ట్ నువ్వు చెప్పు, వాళ్ళకి అర్థమైపోయింది, ఓకే, రైట్. సో ఐఎమ్ ఫ్రీ టుడే, నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవచ్చు అన్నమాట. ఏం మాట్లాడుతుంటే అది అయిపోయింది వాక్యం, సరేనా? సో ప్రేయర్లెస్నెస్, ఓకే. ఆ అనుభూతి నాకు ఏ అనుభూతి కావాలంటే ప్రజల్లోకి నేను డిజాస్టర్ అనేది కావాలి. నేను దేవుళ్ళో లేను అన్నది నాకు తెలుసు, కానీ ఇంకెవ్వరికి తెలియకుండా నాకు మాత్రమే తెలుసు దగ్గరకు రావాలి, ఓకే. హలో, ఉన్నారా? సో అంటే ఉన్నాను కదా లాంటి లేను, మంచి డ్రామా ఆర్టిస్ట్ అనమాట. సో అదంతా ఎక్కడ నుండి వచ్చిద్ది అని అంటే ప్రార్థన లేకపోవటంలో నుంచి వస్తుంది. మనకి ఎప్పుడైతే ప్రేయర్ లేదో, ఓకే, వీ హ్యావ్ స్టార్టెడ్ ఇన్ ద స్పిరిట్. మనం ఆత్మలో మొదలు పెట్టాం కాబట్టి మనం ఆత్మలో మెయింటైన్ అవ్వనప్పుడు విల్ డ్రిఫ్ట్ ఇన్ టు ఫ్లెష్, మనం శరీరంలోకి జారుతాం. కాబట్టి సాతాను మనల్ని చాలా అడ్వాంటేజ్ తీసుకుంటాడు. మనం దేవుని ఆత్మలో నుండి కింద పడ్డప్పుడు అలా అనే కన్నా సాతానుకున్న ఏకైక టార్గెట్ ఒకటే లైఫ్ మొత్తంలో, నీకు దేవుడికి మధ్య ఉన్న సంబంధాన్ని వీక్ చేయటమే. అంతకు మించి వాడికి ఏం వద్దు, అర్థమవుతుందా? సో మీ ఇద్దరు కలిసి ఉంటే అసలు ఉండలేడు. అక్కడ రహస్యం అంతా అది. ఎలాగా నీకు దేవుడి మధ్య ఉన్న బాండింగ్ని కొంచెం దూరం నడపాలనేది ఆయన సాతాను ఎయిమ్ అంతా, ఓకే. సో కాబట్టి ఆ దేవుడు అనేవాడు మనకి ఎక్కడ దొరకడు. కాబట్టి దేవుణ్ణి మనము ఒక చర్చికి వెళ్ళి అనుభవించలేము, అఫ్కోర్స్ ప్రెజెన్స్ వరకే, ఇంకా ఎక్కడ అనుభవించలేము. దేవుడు అనేవాడు పర్సనల్, వ్యక్తిగతంగా అనుభవిస్తాం, ఓకే. ఇక్కడ వచ్చి కూర్చుంటే ఒకలాగా అనుభవిస్తాం, 10 మంది కూర్చొని ప్రార్థన చేసుకుంటే ఒకలాగా అనుభవిస్తాం, కానీ వ్యక్తిగతంగా వెళ్ళినప్పుడు దేవుణ్ణి వేరేలాగా అనుభవిస్తాం, ఓకే. నాకు దేవుడు ఏంది అనే దానిలో మనం దేవుణ్ణి చూస్తాం. కాబట్టి అలాంటి ఒక పర్సనల్ ఇంటిమేట్, ఓకే, దేవుడితో ఆ ఫెలోషిప్, ఆ రిలేషన్షిప్ కావాలి. సో దాన్నే సాతాన్ టార్గెట్ చేస్తాడు. అది మొదట్లో ఎట్లా ఉంటుందంటే చాలా బలంగా ఉంటుంది అన్నమాట. ఎదిగేప్పుడు అది చాలా బలంగా ఉంటుంది. ఒక పాయింట్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి వచ్చిన ఆ మొమెంటం ఏం చేస్తాం, ఒక స్థాయికి మనం వచ్చిన తర్వాత మనం గెయిన్ చేసింది ఏం చేస్తుందంటే ఆటోమేటిక్గా దానిలో ఉన్న కైనెటిక్ ఎనర్జీ రిలీజ్ అయ్యిద్ది. ఐ మీన్ టు సే దానికి నువ్వు శక్తి యాడ్ చేయకపోయినా ఆ ఊపు మీద వెళ్ళిద్ది, ఓకే. మీరు బండి మీద వెళ్తున్నారు, బండిని బ్రేక్ కొట్టి ఆపిన తర్వాత కూడా ఎందుకు వెళ్తుంది? బండి ఫోర్స్లో ఉన్నందుకు ఆ ఫోర్స్ మీకు ఒక ఎనర్జీ క్రియేట్ చేసింది, కైనెటిక్, ఓకే. ఆటోమేటిక్గా అది ముందుకు వెళ్ళిద్ది, ఓకే. అలా మనం దేవుడిలో మొదలుపెట్టి ఎదిగి ఒక పాయింట్కి వచ్చిన తర్వాత దో వీఆర్ నాట్ స్పిరిచువల్, మనం ఆత్మీయంగా ఉండకపోయినా కానీ ఆత్మ ముందుకు వెళ్ళిపోయింది, ఓకే. సో అలా వెళ్ళిపోతాం అంతే. అది ఎందుకంటే ఆత్మలో ఇప్పుడు దాకా నువ్వు తీసుకొచ్చుకున్న బ్యాకప్, నువ్వు ఎదిగిన విధానం
సో నీకున్న నాలెడ్జ్ దేవుడు అంటే ఏంటని నీకు తెలియటం, ఆయనతో ఎక్స్పీరియన్స్, బైబిల్ ఏంటి, వాక్యం ఏంటని తెలియటం నీకు ఆ కైనెటిక్ ఎనర్జీని జనరేట్ చేస్తుంది. అంటే ఆ మొమెంటం, ఆ ఊపు ఉంటుంది అన్నమాట. అందుకని నువ్వేంటంటే ఇంకా ట్రావెలింగ్లో ఉంటావు. ఉండి నేను దేవుడిలో ఉన్నాను అనుకుంటావు. కానీ ఒక పాయింట్కి వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే స్టార్ట్స్ టు వెయిన్, తగ్గిపోతూ ఉంటుంది. అరే ఏంటి తగ్గుతుంది? ఆ తగ్గేదాన్ని నువ్వు ఏదో చెయ్యాలనుకుంటావు. నేను ఇంకా నువ్వు తగ్గేదాన్ని ఏం చేయాలనుకున్నా కానీ అది తగ్గుతూనే ఉంటుంది. ఓకే, మరి అప్పుడు అంతా వేసే అతుకులు ఎట్లా ఉంటాయంటే టెంపరీ అతుకులు అనమాట. అదేంటి అందరూ ఎట్లా ఉంటారంటే, ఇప్పుడు విశ్వాసంతో ఒక కుటుంబం కట్టబడిద్ది. దేవుడు, ప్రార్థన, వాక్యము, ఒక డిసిప్లిన్, ఒక దీంతో ఒక పాయింట్కి వస్తుంది. ఆ పాయింట్కి వచ్చిన తర్వాత ఆ దీనికి వాళ్ళకి గ్రేస్ విడుదల అవుతుంది. కాబట్టి ఆ కుటుంబం ఒక లిఫ్ట్కి వస్తుంది అనమాట, ఒక స్థాయికి వస్తుంది. ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఏమనాలి, పడిపోవటం మొదలు పెడతారు. అంటే ఆ స్థాయికి ఆ ఫ్యామిలీ వచ్చిన తర్వాత సుఖపడటం మొదలు పెడతాం. ఆ సుఖం ఆ దేవుని సంబంధమైన థింగ్స్ అంటే అప్పుడు ఎలా ఉంటుందంటే మనోడేగా దేవుడు అన్నట్టు ఉంటుంది. సో అక్కడ వీక్ అయ్యటం మొదలు పెడుతుంది అనమాట. మనకి ఏమీ లేని రోజునేమో బాగున్నాం, ఏదన్నా కూడిన రోజునేమో ఏదన్నా చెయ్యాలంటే కష్టం. ఇప్పుడు శరీరాన్ని చచ్చిపోమంటే నువ్వు చచ్చిపో అంటది, కానీ నేను చనిపోను అంటది. సో ఆ పాయింట్కి వచ్చిన తర్వాత దెన్ ఆ ఫ్యామిలీ చిన్నగా పట్టడం మొదలెట్టిద్ది. ఓకే, అంటే ఆ పడటం కనపడదు. ఆ పడటం అంతా ఎలాగా స్టార్ట్ అవుతుంది, ఎలాగా కనిపిస్తుంది అంటే అంతర్గతంగా, లోపల, అంతేగాని బయట కనపడదు. ఓకే, సేమ్ స్పిరిచువల్ లైఫ్ కూడా అంతే, బయట కనపడదు, లోపల జరుగుతుంది. ఓకే, ఒక వ్యవస్థ ఉన్నా ఏదున్నా అంతే. హలో, ఇప్పుడు ఒక 1 year బ్యాక్ ఇప్పుడు జగన్ ఉన్నాడు లెటెస్ట్. ఒకప్పుడు ఎన్నికల టైంలో ఏమన్నాడంటే పక్క తీర్చుకుంటా ఎన్డీటీవీ అడిగింది, అవును నువ్వు చంద్రబాబు నాయుడు నువ్వేం చేస్తావు అని. నేనేం చేయను, పగ తీర్చుకున్నట్టు నా పని అని దేవుడు నాకు వాక్యం చూపించాడు. రోమిలికి రాసిన పత్రిక 13 డెలిబరేట్గా నేషనల్ ఛానల్లో చెప్పాడు. కాబట్టి నా యుద్ధాలు దేవుడికి ఇచ్చానన్నాడు. లోపలికి వచ్చి చేసింది ఏంది? సో ఏమైపోయింది, అక్కడే డిటీరియేషన్ కనపడు. అక్కడ దాకా వచ్చిన తర్వాత ఇట్ ఈస్ హార్డ్ టు మెయింటైన్ దేర్. అక్కడ నువ్వు మెయింటైన్ చేసుకోవటం ఈజ్ హార్డ్ ఫర్ ఎవ్రీబడి. ఓకే, ఇప్పుడు అక్కడే ఉండి అది అందుకు అవ్వలేదు, ఈవీఎం అయింది, ఎన్నైనా నువ్వు లోపల మాత్రం తూట్లు పొడుచుకున్నావు కాబట్టి అయ్యింది. ఓకే, సో మీకు అర్థం కావడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఓకే, సో ఎవ్రీబడీస్ లైఫ్ సేమ్. ఓకే, ఎక్కడ నుండి వస్తుంది ఆ ప్రాబ్లం అంటే ప్రార్థన లేమి. మీరు అనొచ్చు ప్రేయర్ చేసుకోలేదు కాబట్టి. కాదు, ప్రేయర్ చేస్తున్నా దానిలో ఉండాల్సింది లేదు కాబట్టి. అందరూ ప్రార్థన చేస్తారు, ఎవరు చేయరు? ఉత్తుత ప్రార్థనలు మనం 100 చేస్తాం, మన అవసరతల కోసం 10 చేస్తాం. ఓకే, ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి ప్రభు యా ఉద్యోగం ఈయనైనా అది నువ్వు ఉద్యోగం ఇవ్వటం అని కోసం మెయింటైన్ చేసే ఆత్మీయత అసలు ఆత్మీయతేనా? ఓకే, అప్పుడు ఎంత కుదురైన బిడ్డగా ఉంటాడో అసలు, చాలా పద్ధతిగా ఉంటాడు. ఒక్కసారి ఉద్యోగం రాని నేను ఊరికట్టు తిరుగుతూ ఉంటాను అనమాట, చెట్టు పుట్ట అంతా తిరుగుతుంటే బైబిల్ చదువుకుంటాను, కొండ మీదకి ఎదుగుతూ కనబడతారు. ఒక్కడికి వెళ్తే ఎక్కడికి వెళ్ళినా సీరియస్గా తర్వాత ఏంటంటే ఒక కంపెనీ పెట్టా అంటాడు, అంతే అయిపోయిందే. కనిపించడు. ఇక తర్వాత మళ్ళీ నా దగ్గర కనపడతాడు, 50 లక్షలు అప్పు ఉందని. ఓకే, ఎంఎస్ఎంఈ లోన్ తీర్చాలి. ఏమైంది? ఎందుకంటే నువ్వు కూర్చున్నావు దేవుడితో, దేవుడు నీకు ఇచ్చాడు, బట్ యూ డోంట్ నో హౌ టు, దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి. ఎందుకు? మనం నీడి కోసం దేవుడి దగ్గరికి వెళ్ళాం కాబట్టి ఇలాగనే ఉంటుంది. కాబట్టి ఆత్మీయంగా మనం ప్రారంభించి లాస్ట్కి ఇలా తేల్తారు. ఓకే, ఇక్కడ అందరి ప్రాబ్లం ఒకటే, మనది క్రిస్టియన్ లైఫ్, మనం లోకంలాగా ఉండం. అసలు ఈ తరంలో దేవుడిని వదిలిపెట్టి దైవికంగా ఉండటం మాత్రం సూపర్గా వస్తుంది. అంటే ఒక్క నిమిషం ఉండండి.
అది ఒక మీటింగ్ పెడతాం, సూపర్, ఓ రివైవల్, ఉజ్జీవం, ఒక ప్రేయర్, 10 మందికి అన్నం పెట్టడం, ఆల్ అసలు ఎంతోమంది నేను యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నాను. సో యా బాగా చేసావు. అయితే ఇక్కడ వెనక ఏం జరుగుతుందంటే అవన్నీ ఆయన లేకుండా చేస్తాం. నేను అంటుంది అర్థమవుతుందా? అరే ఇప్పుడు చూడండి ఎంతమంది బాగుపడటం అనేది, చర్చికి ఎంతమంది వచ్చారనేది ఈజ్ నాట్ ఈక్వల్ టు యువర్ స్పిరిట్. అది ఫస్ట్ తెలుసుకోండి. అర్థమవుతుందా? మనకి ఎంత డబ్బులు వచ్చినాయి నీ ఆత్మకి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కాదు. నువ్వు అంత ఆత్మీయమైతే నీకు అంత డబ్బులు వచ్చినాయి అని కాదు. అర్థమవుతుందా? సో ఆ మాయ మనకి ఉంటాను. మన లైఫ్లో నా మినిస్ట్రీ ఆర్ దేవుడు నాకు ఇచ్చిన అభిషేకం, అది వెదర్ నువ్వు డాక్టర్ అవ్వు, నువ్వు ఇంజనీర్ అవ్వు, నువ్వు సైంటిస్ట్ అవ్వు, నువ్వు నర్స్ అవ్వు, నో ప్రాబ్లం. నీకు ఇచ్చిన ఆ అభిషేకం ఉందే, ఆ అభిషేకం మాత్రం దేవుడు లేకుండా కూడా పనిచేస్తుంది. ఐ మీన్ నీకు దేవుడితో ఒక అన్యోన్య సహవాసం, ఒక పర్సనల్ రిలేషన్షిప్ లేకుండా కూడా నీ జీవితం పనిచేస్తుంది. మీకు అర్థమవుతుందా? ఓకే, మనం కార్ని నిర్మించిన తర్వాత అదే ఆటోమేటిక్ కార్ నిర్మించాం కాబట్టి అది వెళ్ళిద్ది అంతే, కానీ మనం ఉండం. రైట్? సో ఆ క్రిస్టియన్ లైఫ్ అనేది, క్రైస్తవ జీవితం ఒకలాగా వచ్చింది. అంటే పరిశుద్ధాత్మ మన లైఫ్లోకి వచ్చి ఈ ఫలాంది చెయ్యి, ఈ ఫలాంది చెయ్యొద్దు, ఇటు నడు, ఇటు నడవద్దు, ఇలా మనల్ని గైడ్ చేయటం, నడిపించటం వలన మనకు ఆ లైఫ్ వస్తుంది. కానీ మనం క్రిస్టియన్ థింగ్స్ చేసినందువలన రాదు. ఇప్పుడు నేను ఒక ఆల్ నైట్ ప్రేయర్, ఒక వెన్స్డే థర్స్డే ప్రేయర్, ఓకే, ఒక ఫాస్టింగ్ ప్రేయర్, ఆదివారం 3 సర్వీసులు, ఈ ఒక స్ట్రక్చర్లో పెట్టి చర్చిని నేను ఎందుకు కాపాడిన అసలు చర్చిని ఆ విధంగా? ఉన్నారా? అదేదో ఆదివారం ఒకసారే నేను 3 సార్లు 4 సార్లు పెట్టి మండే ఏమో లైవ్ ఎందుకు కాపాడను? అట్ట నువ్వు బతుకంతా కాపాడుకుంటా ఉంటావు, ఎవడో బతకడు. ఓకే, రైట్? అది ఆత్మీయత అనేది ఒక రోజులో అయ్యేది కాదు. నువ్వు కంటిన్యూస్గా మెయింటైన్ చేయడం, అదేం బర్రె కాదు రోజు గడ్డిస్తే పాలు ఇయటానికి. ఓకే, అది మనిషి. ఇది ఒక మెకానిజం కాదు. మనందరూ ఎన్ని వాక్యాలు వింటావు, వాక్యం వినే కొద్దీ వాడి హృదయం కఠినం అయిపోద్ది. నువ్వు మీటింగ్లు పెట్టే కొద్దీ వాడు ఎక్కువ మీటింగ్కి వచ్చి బయట గ్రేప్ జ్యూసులు తాగుతుంటాడు. ఓకే, మనకు దేవుడు ఎక్కువ అయిపోయాడని పానీపూరి బండి దగ్గర తిరుగుతుంటాడు. నువ్వేమో కోట్లు పెట్టి మీటింగ్ పెడితే వాడు శుభ్రంగా గాజులు కొనుక్కుంటా ఉంటాడు బయట. అర్థమైందా? రైట్? అస్సలు సో ఎందుకని ఇది జరుగుతుంది? అసలు మినిస్ట్రీస్ ఎంత నాకు కూడా అనిపిస్తుంది, నేనేంటి ఇట్లా చేస్తున్నాను చండాలంగా అనిపించదు సార్. అసలు ఆ చట్టంలోకి వెళ్దాం అంటే టిచ్చికి వెళ్ళొచ్చు. బుధవారం అది, మంగళవారం ఇది, ఆల్ నైట్ ప్రేయర్ అది, అవి మొదలు పెట్టి చేస్తే అవే ఉంటాయి. ప్రజలు కూడా వాటికి ఎందుకు వస్తారు? ఉపవాస దినాలు మొదలైనవి మా చర్చిలో. ఎందుకు? మా పిల్లోడికి పెళ్లి కావాలి, ఓకే, కోడలు రావాలా, అదే బాగుండాలా, వచ్చేటప్పుడు బంగారం మెడలు వేసుకొని రావాలా, అవి అన్నిటి కోసం. ఓకే, ఎవడు కూడా అసలు జీసస్ క్రైస్ట్ నుంచి వచ్చే లైఫ్ అసలు తెలియదు. ఓకే, సో నువ్వు స్పిరిచువల్లీ బ్యాంక్రప్ట్ అంటే దివాళా. ఆ దివాళాని కవర్ చేయటం ఎట్ట? ఇప్పుడు ఒకళ్ళకి తీర్చలేనంత తప్పు ఉందనుకుందాం, దేవుడు వచ్చి ఆదామా అన్నాడు, ఎక్కడా అన్నాడు, నో వాయిస్, రిప్లై లేదు. సెకండ్ టైం అడిగాడు, రిప్లై లేదు. థర్డ్ టైం ఆదామా అన్నాడు. అప్పుడు దగ్గరకు వస్తున్నాడని అర్థమైపోయి, నేను తోటలో నీ స్వరం విని భయపడి దాక్కుంటుని. ఏమన్నాడు? భయపడి
ఆదామా ఎక్కడా అని అంటే నేను భయపడి దాక్కుంటున్నాను అంటున్నాడు. ఇప్పుడు చూడండి, ఆదాము ఏం చెప్తున్నాడు? నేను దిగంబరినై ఉండి భయపడి దాక్కుండి. మనమేమంటాం అంటే అప్పుల్లో ఉండి కూరుకుపోయా. ఆయన ఏం అడుగుతున్నాడు అంటే, అప్పుడు ఆయన వాయిస్ ఏంటంటే, తినవద్దన్నా తిన్నావా? అసలు అది ఆదాము కన్సర్నే కాదు. ఆదాం ప్రాబ్లం ఏంటంటే నేకెడ్ అయ్యాడు, అది ప్రాబ్లం. నీ ప్రాబ్లం ఏంటంటే అప్పులో ఉన్నాను, అది ప్రాబ్లం. అసలు ఎక్కడ కొట్టాను అనేది తెలియదు. యు గాట్ మై పాయింట్ ఐ థింక్. అంటే దేవుడు ఏది తప్పుగా భావిస్తున్నాడో కూడా ప్రజలకి తప్పు అనేది తెలియదు. అది వాళ్ళకి ఏంటంటే నువ్వు తప్పు అయిపోయిన తర్వాత ఎక్స్పీరియన్స్ అయిందని తప్పు అనుకుంటున్నావు. హలో, అర్థమవుతుందా? అబ్బా నేను చేసి ఉండకూడదు, అబ్బా అది ఇంకొంచెం ఏ తప్ప. దేవుడు ఎక్కడున్నా అంటే అబ్బా నేను చేశాను బ్రో, అరే చెయ్యక ముందుంది. ఓకే, తినవద్దన్నది తిన్నావా? ఎక్కడ మొదలైంది అది? ముందు. సో దేవుడు కన్సర్న్ వేరు, మన కన్సర్న్స్ వేరు, మనము ఆలోచించే వేరు. సో ఇప్పుడు వాళ్ళు వెళ్ళి ప్రార్థనలో కూర్చుంటే అంటే నేను అందరి గురించి అంటలేదు, చాలామందికి ప్రార్థన ఒక మెకానిజం. ఎందుకు ప్రార్థన చేస్తున్నామంటే అది ఒక రిలీజియన్, మతం. దాని నుంచి ముందు బయటికి రండి. ది ప్రేయర్ అనేది దైవికం, అది ఒక వ్యక్తితో అనుబంధం, ఒక సంబంధం, ఒక ఇంటిమసీ, ఒక రిలేషన్షిప్. అందుకని దాన్ని అలా చూడకుండా ప్రార్థనని మనం ప్రార్థన చేశా, ఏం చేసావు? ప్రేయర్ అంటే ఒక వర్క్, ఒక పనిలాగా చూస్తున్నారు. అది అసలు పనే కాదు. ప్రార్థన అనేది ఒక బిల్డ్ చేసుకోవటం, ఒక రిలేషన్షిప్, ఒక బంధాన్ని కట్టడం. ఓకే, ఒక వ్యక్తితో పరిచయం పెంచుకోవటం, ఆ వ్యక్తిని నేను తెలుసుకోవటం, ఆ వ్యక్తి నాకు చెప్పుకోవటం, ఒక నడక. కానీ మనం ప్రార్థన అంటే ఏమనుకుంటామంటే ప్రార్థించేయటం. నాకు కూడా అనిపిస్తుంది, ఓ రోజు ప్రార్థన పెడదామా అని. నేను ఇది చేయొచ్చులేనే పెట్టను. వాళ్ళని ఎట్లా నేను ఉంచుతాను? ఒక క్రౌడ్ కదా అది. ఉండండి దేవుడితో అంటే మొత్తం గుంపులో దేవుడితో ఎట్లా ఉంటారు? అది ప్రైవేట్గా గెలిచేది కాబట్టి అది చేయలేము. ఓకే, సో ఫస్ట్ థింగ్ సో మనం ఇలా వెళ్తున్నప్పుడు ఆ ప్రేయర్లెస్నెస్ ఏం చేస్తుందంటే పడతాం, కానీ మనకు కనపడేది పట్టం కాదు, మనం పడింది వేరే దగ్గర. అది ఉంటుంది లైఫ్లో. ఓకే, సో ఇప్పుడు ఇక్కడున్న మోసం ఏంటంటే దేవుడు మనల్ని అభిషేకించేటప్పుడు ఏం చేస్తాడు? మనల్ని అనాయింట్ చేయటంలోనే ఒక ఆఫీస్కి మనల్ని నియమిస్తాడు. సో ఇప్పుడు నువ్వు ఒక ఇంజనీర్ అనుకుందాం, ఒక ఇంజనీర్గా నువ్వు సూపర్ టాప్ అయిపోతావు, కానీ పర్సనల్గా టాప్ అవ్వవు. వ్యక్తిగతంగా నీకు లోపాలు ఉంటాయి. ఓకే, నువ్వు ఒక డాక్టర్ అయితే డాక్టర్ పరంగా అద్భుతం, కానీ పర్సనల్గా ఉండవు. ప్రాబ్లం అక్కడ ఉంటుంది. సాతాను ఏం చేస్తాడంటే ఎక్స్టర్నల్గా రాకుండా లోపల నుంచి వస్తాడు. ఓకే, ఇప్పుడు ఎలా చేస్తాడు? ఇప్పుడు రీసెంట్గా ఈ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతుంది కదా, వాళ్ళు కొన్ని నెలలు, రష్యా ఉక్రెయిన్ కూడా సేమ్ థింగ్. ఏం చేశారంటే ఆ యుద్ధంలో వీళ్ళు ముందే లోపలికి వెళ్ళారు. అదేదో బయట నుంచి వచ్చాయి కాదు, ఆ బయట నుంచి వచ్చే ప్లేన్స్ తర్వాత సంగతి. అసలు ముందు లోపలికి చిన్నగా చొరబడి లోపల డిప్లాయ్ చేసిన బాంబులు అనమాట. లోపల కరెక్ట్గా వాళ్ళ ఫ్లైట్లో వచ్చేటప్పుడు ఈ లోపల ఉన్న బాంబులు వెళ్ళి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని కొట్టేది. అంటే ఇంటర్నల్గానే శత్రువు జొరబడి వాళ్ళకున్న డిఫెన్స్ మెకానిజం దేని చేత వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోగలరో ఆ కంచె మొత్తం తీసేశారు. కాబట్టి ఇజ్రాయెల్ 200 ఫ్లైట్లు పంపినప్పుడు ఈయన వెళ్ళిపోతున్నాయి మామూలుగా. ఓకే, ఎందుకంటే స్కైస్ క్లియర్ అయిపోయినాయి. సో సాతాను మనల్ని బయట ఎంత కొట్టినా మనం తిరిగి లేస్తాం. ఓకే, ఇప్పుడు మినిస్ట్రీ కమాన్, ఒకడు వచ్చి నన్ను మినిస్ట్రీ పోటీ అన్నాడు అనుకుందాం, దేవుడు ఇంకా హెచ్చిస్తాడు, ఓడిపోతాడు. ఎందుకంటే దేవుడితోటి సేనతోటి పెట్టుకోలేం.
అప్పుడు అక్కడ రాలేడు, అక్కడ విజయం సాధించలేడు. యాజ్ అ ఫ్యామిలీ, నీ ఫ్యామిలీతో ఇంకో ఫ్యామిలీ గొడవ పడిందంటే అది నీ ఆఫీస్లో నీ పైనోడో నీ కిందోడో నిన్నేదో చేస్తుంటే అభిషేకం టు అభిషేకం హీ కెనాట్ విన్. ఓకే, గెలవలేడు. దట్ ఈజ్ ఈజీ. ఆ ఫైట్ చాలా సులువు. మీరు అదేందో అబ్బో దేవుడా మా ఆఫీస్లో ఎట్టయిందా, అది నీ అభిషేకంలో పార్ట్ ఆఫ్ ద గేమ్. ఓకే, నువ్వు వేసేస్తావు. హీ విల్ గివ్ ద నెక్ ఆఫ్ యువర్ ఎనిమీ. నువ్వు స్వాధీనపరిచేసుకుంటావు నువ్వు ఏ ప్లేస్లోకి వెళ్తే ఆ ప్లేస్ని. అది మ్యాటర్ కదా. నువ్వు స్వాధీనపరచుకుంటావు, తోడిపోతావు. అది డిఫెక్ట్ అక్కడ. సో సాతాను నిన్ను అక్కడ పోరాడి ఓడించడు, అక్కడ శుభ్రంగా ఓడిపోయి లోపల గెలుస్తాడు. హలో, ఇప్పుడు ఎవరైనా పడ్డట్టు ఎలా పడ్డట్టు అద్భుతంగా గెలిచి పెడితే కదా, లేకపోతే కింద ఉన్నప్పుడే పడితే ఇంకేం పడ్డు అది. ఓకే, సో సాతాను ఏం చేస్తాడంటే మంచిగా స్వింగ్ తీసుకున్నాకే పడేస్తాడు. ఓకే, సో అన్నిటికన్నా ఎక్కువ కాషియస్గా ఉండాలి దాని విషయమై. అర్థమవుతుంది కదా. ఇప్పుడు చాలామంది నేను ప్రాఫెట్, అపోస్టల్, ఎందుకు అంత పని? మామూలు కూర్చుంటేనే వాడు వచ్చి కొడతాడు, అయితే మళ్ళీ ఆ పేరు పెట్టుకుంటే 2 రెట్లు కొడతాడు. బికాజ్ నువ్వు నీ చూపు అంతా బయటకు ఉంది. ఓకే, నువ్వు దేవుడు నోరు అనుకుందాం, అనగా ప్రవక్త. ఓకే, సో మనం అతను నోరుగా ఉండటానికి ఏం చేసుకోవాలో వదిలిపెట్టి ప్రాఫెట్ అని ప్రాఫెసీలు చెప్పుకుంటూ పోయావు అనుకుందాం, ఏమైద్ది? అసలు లోపల మాడిద్ది. నువ్వేమవుతావు అంటే స్పిరిచువల్గా బ్యాంక్రప్ట్ అయిపోతావు. అర్థమవుతుందా? సో అప్పుడు నువ్వేం చేస్తావు? అది మెయింటైన్ చేయటానికి సౌల్ రాజు అయిపోతావు. ఆ ఆత్మీయతగా చూపించుకుంటా లోపలేమో ఇబ్బంది పడతా ఉంటావు. ఓకే, సో ఇంటర్నల్గా ఏమో దురాత్మ ఉంది, ఎక్స్టర్నల్గా ఏమో శత్రువులు గెలుస్తున్నాడు. ఈ ఈక్వేషన్ ఎలా? అర్థమవుతుందా? వావ్, ఒక మీటింగ్ పెడితేమో మొత్తం వచ్చేసారు, కానీ ఇంటర్నల్గా ఏమో అట్ట కాదు. నేనే దేవుడి దగ్గరికి వెళ్తలా, ఇంకా బయట వాళ్ళు మాత్రం దేవుడి దగ్గరికి బాగా వస్తారు. అది వాళ్ళ జీవితం. మీకు అర్థమవుతుందా? సో నువ్వు ఎక్కడ మొదలు పెట్టాను నేను, ఎక్కడ పడ్డాను చూసుకుంటే నువ్వు అది రికవర్ చేయలేని ప్లేస్లో ఉంటావు. స్పిరిచువల్గా నువ్వు ఫెయిల్ అయిన ప్లేస్లో ఉంటావు. ఓకే, సో ఈరోజు దాన్ని డీల్ చేయటం. ఓకే, నా ప్రాబ్లం అది కాదు. యాక్చువల్గా దాన్ని ఎట్లా పెట్టాలో నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే ఆ అనుభవం చెప్పమన్నాడు కాబట్టి, ఆ అనుభవం నానా విధాలు కాబట్టి నేను దానికి ఒక పదం కనిపెట్టలేదు. పదం అయితే అక్యురేట్గా చెప్పాలి అని అంటే ద ఫెలోషిప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ యాక్చువల్లీ. ఓకే, ఇట్ ఈస్ నాట్ ప్రేయర్లెస్నెస్. బట్ ప్రజలకి ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే ప్రార్థనలో లేక స్టార్ట్ అవుతుంది. కాబట్టి ప్రార్థనే చెప్పన్నాడు కాబట్టి ఆ మాటకి ఆ పదానికి అది పెడుతున్నాను. ఓకే, ఆ వాక్యానికి, అంతేకాని. సో మనం దేవుడితో అన్యూన్యంగా నడవనప్పుడు, పర్సనల్గా దేవుడిని లోపలికి రానివ్వనప్పుడు సాతాను ఉచ్చులేయటం మొదలు పెడతాడు అనమాట. ప్రతి ట్రాప్, నువ్వు ప్రతిదీ ఆపర్చునిటీ అనుకుంటావు, ప్రతిదీ ట్రాపే. హలో, ఉన్నారా? నేను మీకు ఒక మహా రహస్యం చెప్పనా? కావాలా? ఎంతమందికి కావాలి? మీ ఆసక్తికి చెప్తా. ఎంతమంది ఎత్తుతారని నాకు తెలీదు. ఉండండి. మీ జీవితంలో ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు? చాలా మంచోళ్ళు, నమ్మకమైన వాళ్ళు. గుర్తుపెట్టుకోండి, నీకు ఒక నమ్మకమైనోడు కావాలి, నమ్మకమైంది కావాలి, అలా కావాలి, ఇలా అంతా పోయి అబద్ధం. ఓకే, లైఫ్ మొత్తంలో పీపుల్ ఆర్ డ్రివెన్ బై ఇంట్రెస్ట్స్. ఏమన్నాను? ప్రజలకి ఇంట్రెస్ట్లు ఉంటాయి. ఇంట్రెస్ట్ అంటే ఇప్పుడు నేను ఒక బిజినెస్ చేస్తున్నా, వెంటనే నేను రియల్ ఎస్టేట్ అనుకుందాం. సో రియల్ ఎస్టేట్ మొత్తాన్ని నేను ఆకర్షిస్తా. బికాస్ వీ హ్యావ్ ద సేమ్ ఇంట్రెస్ట్. మా ఇద్దరి ఇంట్రెస్ట్లు ఒకటి. సో ఇట్ ఫీల్స్ లైక్ ఫ్రెండ్షిప్. అది ఎలా ఉంటుందంటే మేమిద్దరం ఒకటిలాగా అనిపిస్తుంది. అర్థమవుతుందా? సో లైఫ్ మొత్తంలో మనకు ఉండేవన్నీ ఇంట్రెస్టే.
ఎవడు నీతో ఉండడు, కానీ అందరితో నువ్వు కలిసి అందరూ నన్ను విడచిన. మరి అందరిని విడవరు, వాళ్ళు వచ్చింది వాళ్ళ ఇంట్రెస్ట్ కోసం, నీకు ఉండటానికి కాదు. అసలు అది ఎక్కడుంది మీకు అర్థమవుతుందా? రాసి పెట్టుకో, లైఫ్లో ఫ్రెండ్షిప్స్ లేవు, ఓన్లీ ఇంట్రెస్ట్. అర్థమవుతుందా? లైఫ్లో రిలేషన్షిప్స్ లేవు, ఓకే, ఓన్లీ ఇంట్రెస్ట్. ఎవడి ఇంట్రెస్ట్ వాడిది. నీ గురించి ఎవడు అనుకున్నాడు అసలు? నీకుండేది ఈ రోజైనా రేపైనా ఎప్పటికైనా యేసు ప్రభు ఒక్కడే. అర్థమైందా? ఆయన ఇంట్రెస్ట్ నువ్వు, ఆయన ప్రేమ నువ్వు, ఆయన జీవితం నువ్వు. ఆయనకి ఇంకేం వద్దు, నువ్వు తప్ప. బట్ ఇలా నీకెవరు రారు. దే విల్ ఎక్స్ప్రెస్ దేర్ ఇంట్రెస్ట్ ఇన్ యూ. ప్రజలు వచ్చి నీకు భలే బ్రదర్ మీరు, నేను భలేనో కాదో నాకు తెలుసు, నువ్వు ముయ్యి. ప్రతి వాడు అసలు ఏంట్రా నువ్వు, నేను భలేనా? నన్ను ఎవరు భలే అనలేదు, దేవుడు కూడా భలే అనలేదు, వీడెక్కడ. సో ఒత్తుత్త ఇవన్నీ మీకు అర్థమవుతుంది కదా. సో ప్రతి ఒక్కరికి ఇంట్రెస్ట్, ఈ ఇంట్రెస్ట్ని పక్కన పెట్టి నేను నిన్ను చాలా నమ్మా, నువ్వు ఇలా మోసం చేస్తావు. నేను మళ్ళీ చెప్పమ్మా, అసలు ఎవడు నమ్మమన్నాడు? అసలు నమ్మకం అనేది యేసు ప్రభు అమ్మ, నువ్వు క్యారెక్టర్. మళ్ళీ చెప్పమ్మా, అసలు ఎవడు నమ్మమన్నాడు? అసలు నమ్మకం అనేది యేసు ప్రభు అమ్మ, నువ్వు క్యారెక్టర్ ఇంకోటి దగ్గర ఎతక్కకు. జీసస్ క్రైస్ట్ ఈజ్ ఫెయిత్ఫుల్. అది నీకు ఇంకెక్కడ దొరకదు. ఆయన ఫెయిత్ఫుల్ అయితే అవటానికి చనిపోయి తిరిగి లేచాడు, ఇంకెవడు చచ్చిపోడు మన కోసం. ఓకే, సో అంతేగాని నమ్మదగిన వాళ్ళు అంటే నువ్వు వెనక అక్కడ పరిశుద్ధాత్మ ఎతుకుతున్నావు, నీలో ఉన్నది వదిలిపెట్టి. అర్థమవుతుందా? సో ప్రతి ఒక్కడు డ్రివెన్ బై ఇంట్రెస్ట్. ఓకే, అర్థమవుతుంది కదా. కాబట్టి అందరూ దీంతో సమాధానం పడిపోండి. ఓకే ఓకే, నువ్వు ఇడ్లీ కొట్టి పెట్టావా? డబ్బులు కావాలి, సరే, నా డబ్బులు నీ ఇడ్లీ కొట్టు, డన్. ఇంట్రెస్ట్ హ్యాపీ. బట్ ఇది నీ గ్రోత్ కాదు. ఆ తమ్ముడు ఉన్నాడు, ఆ అక్క ఉంది, ఈ చెల్లి ఉంది. ఈ అక్క తమ్ముడు చెల్లె దేవుడి దగ్గరికి నేను రానికుండా చేసింది. తర్వాత నువ్వేమవుతావు? దేవుడా వాళ్ళు మోసం చేశారు. పక్కన పరిశుద్ధాత్మ ఉంది. ఏమరా ఎంతసేపు రా నువ్వు? ప్రభువా వీడికి ఇంట్రెస్ట్లు తప్ప ఫ్రెండ్షిప్లు లేవని చెప్పు నాయన. నేను పరిశుద్ధాత్మగా ఉండి వీడికి చెప్పలేకపోతున్నాను. మీకు అర్థమైందా? అందుకని స్మైల్స్ని పంపించాడు. అవి లేవురా, ఇవి రా మ్యాటర్. ఓకే, లేదా ప్రతి ఒక్కళ్ళు వాడు వీడు వ్యాపారం పెట్టా, వానితో మాట్లాడు, ఇతనితో మాట్లాడు, అతను ఎప్పుడు వెళ్ళిపోతా మాట్లాడేవా? ఎప్పుడన్నా వెళ్ళిపోతాడు. నీకు చెప్పాడా నేను ఉంటానని? ఇదిగో సదాకాలం ఉంటానికి ఆయన ఇమ్మానుయేలా, ఆయన నీకు తోడు కాదు కదా. అసలు అది ఉండదు. ఓకే, ప్రజలు ఫర్ ద టైం బీయింగ్ నా మీద ఇంట్రెస్ట్ కలిగి ఉన్నారు, ఎప్పుడో ఇది వాడిపోయిద్ది అని నీకే తెలిసి నీ పని నువ్వు చేసుకుంటా ఉంటావు. శుభ్రంగా అదంతా దేవుడితో ఉంటే మీకు అర్థమవుతుంది. ఓకే, సో అవన్నీ తెలియనప్పుడు యూ లాస్ సంబడి. నువ్వు ఎవరినో పోగొట్టుకున్నావు, అదేదో అయిపోయింది, ఇందులో పెట్టా అది పోయింది, అది పోయి, ఇవన్నీ పోయినందుకు నువ్వు పోయావని నీకు అనిపించింది. యా ట్రూ, నువ్వు ఫస్ట్ పోయింది వీటన్నిటిలో కాదు, ముందు దేవుణ్ణి పోగొట్టుకొని పోయావు. ఓకే, సో ఇప్పుడు దేవుడు, మీరు ఎవరైనా ఆ ప్లేస్లో ఉన్నారనుకుందాం, ఉండి దేవుడా నాకు దారి కావాలి, నాకు నువ్వు కావాలంటే ఈరోజు వాక్యం నీకు. ఓకే, సో ఏమొద్దు బ్రవ్వా, ఏమొద్దు, అంతా అంతా అబద్ధం. నేను నీ దగ్గర పోగొట్టుకున్నది నాకు కావాలి అనుకుంటే, లేదు నేనేం పోగొట్టుకోలేదండి, నాకు ఇంతకన్నా గొప్ప జీవితం కావాలి అనుకుంటే, లిసన్ టు దిస్. ఓకే, సో ఫస్ట్ థింగ్, బైబిల్ మొత్తం చూద్దాం. బైబిల్ మొత్తంలో నిజంగా దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చి ఏమన్నాడంటే, మీరు ఈ ఆజ్ఞల ప్రకారం నడుచుకునే మీకు నీతి కలుగును అన్నాడు. సో కాబట్టి వాళ్ళు ఏ అక్రమం చేయకుండా, ఎవరికి లంచం ఇవ్వకుండా బాగా నడుస్తూ ఉన్నప్పుడు వాళ్ళ లైఫ్ బాగా నడుస్తూ ఉంటాయి.
బట్ వెన్ క్రైస్ట్ కేమ్, యేసుక్రీస్తు వచ్చిన తర్వాత నేను వెళ్ళి ఇంకొక వ్యక్తిని మీ దగ్గరకు పంపిస్తానన్నాడు. సో ఇప్పుడు మన జీవితాలలోకి ఇంకొక వ్యక్తి ప్రవేశించాడు, మన లైఫ్లోకి ఎ పర్సన్ కేమ్. ఇప్పుడు పేతురు జీవితంలోకి పరిశుద్ధాత్మ ప్రవేశించిన తర్వాత క్రితం పేతురు తన లైఫ్ని తన ఇష్టం వచ్చినట్టు లీడ్ చేశాడు. బట్ ఇప్పుడు పేతురు ప్రతిదీ దేవుడిని అడగాలి, ప్రతిదీ పరిశుద్ధాత్మకి ఇష్టమా కాదా, ప్రభువుకి ప్రీతికరమైనది ఏదో ఆలోచించుకున్నాడు. సో ఆయన డిజైర్స్, ఆయన ఇష్టాలు, ఆయన ఆలోచనలు మన లైఫ్లో ప్లే అవుతూ ఉంటాయి, జరుగుతూ ఉంటాయి. ఏమనుకోబాకండి, కొంచెం ఇంగ్లీష్ పదాలు 1-2 వస్తే తెలుగు అని పెద్దగా అరవండి, వెంటనే అది తెలుగులో చెప్తా. ఓకే అంటే నేను అది చెప్పటం మైండ్లో ఉంటుంది తప్ప ఇంకేం ఉండవు, ఈ ప్రిపేర్లు ఉండవు నాకు, అక్కడికక్కడ స్పాంటేనియస్గా వస్తూ ఉంటాయి. సరే, సో నేను ఫస్ట్ సర్వీస్ చేసేటప్పుడు సరెండర్ అన్నా, అయ్యో అది తెలుగులో చెప్పలేదే అని చెప్పి చింతించా. అంటే పాపం తెలుగు ఇంగ్లీష్ తెలియకపోతే ఆ మాట తెలియకుండా పోయిద్ది. సో ఏదో అయిపోయిద్ది అది. సరేనా, నేను ఏం మాట్లాడుతున్నాను ఏ భాష నాకు తెలియదు, నేను ముందు అది చెప్పగలుగుతున్నాను లేదా వరకు ఆలోచించుకుంటాను. సరే, సో అంటే ఇది మామూలుగా తెలుగు అయితే నేను చెప్తును, కానీ అదొక ఎక్స్పీరియన్స్ కాబట్టి అది మీ దగ్గరికి తేటం, దానికి ఏ పదం అయ్యిద్ది అనేది నేను ఆలోచించుకోవడంలో నా జీవితం పోయిద్ది ఇక్కడ. ఓకే రెడీ. సో యాకోబు, యోహాను, ప్రతి ఒక్కళ్ళ లైఫ్లోకి హోలీ స్పిరిట్ అనే వ్యక్తి ప్రవేశించిన తర్వాత పరిశుద్ధాత్మ వాళ్ళకు ఒక కొత్త జీవితం ఇచ్చి వాళ్ళ లైఫ్ ఒక కొత్త ట్రాక్లో వెళ్ళింది. పేతురు జాలరి, కానీ ఇప్పుడు వెళ్ళింది మాత్రం మనుషులను పట్టు జాలరి, ఇటు వేరే వైపు వెళ్ళిపోయాడు. యోహాను ఒకప్పుడు జాలరి, కానీ ఇటు వెళ్ళిన తర్వాత వేరే వైపు వెళ్ళిపోయాడు. సో ఫిలిప్పు పరిచారకుడు నుంచి ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వచ్చిందో ఇవాంజలిస్ట్గా మారిపోయాడు, సువార్త చెప్పేవాడు, స్వస్థపరిచేవాడుగా మారిపోయాడు. ఇప్పుడు తన లైఫ్ ఏమ్గా కన్వర్ట్ అయిపోయిందంటే హోలీ స్పిరిట్ హ్యాస్ గివెన్ హిమ్ ఎ న్యూ లైఫ్. ఒక కొత్త జీవితం తనకిచ్చి ఒక కొత్త ప్రపంచంలో బ్రతుకుతున్నాడు. తన జాబ్ మారిపోయింది, తన సేవ, తన పిల్లలు మారిపోయారు. పిల్లలందరూ 4 ఆడపిల్లలు ప్రవచించువారు. జీవితం ఏంది నీది మారిపోయింది, మీ ఫ్యామిలీ అంతా మారిపోయింది. పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత యువర్ లైఫ్ విల్ చేంజ్. ఓకే, కానీ పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత కూడా నీ లైఫ్ పాస్ట్ లైఫ్ లాగానే ఉందనంటే నువ్వు ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మని నువ్వు కోఆపరేట్ చేయలేదన్నమాట, ఆయనతో నువ్వు కలిసి నడవలేదు. కాబట్టి నువ్వు అలాగనే ఉన్నావు. ఆ వ్యక్తి లోపలికి ప్రవేశించిన తర్వాత నువ్వు పాతగా ఉండలేవు. నువ్వు పాతగా ఉంటున్నావు అని అంటే నువ్వు అసలు అతనితో కలవలా. అర్థమవుతుందా? రైట్. సో అది ఎందుకు కలవలేదు అనేది ఈరోజు నేను చెప్తుంది. ఆ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే అది నీ ప్రేయర్లోనే వస్తుంది, నువ్వు దేవుడితో గడపలేకపోవడంలో వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ థింగ్ పరిశుద్ధాత్మ అంటే మనం ప్రార్థన చేసుకునేటప్పుడు నేను 2 థింగ్స్ చెప్తాను. ఓకే, మన లైఫ్లోకి ఆ ఇంటిమసీ, హోలీ స్పిరిట్, దేవుడితోటి ఆ అన్యోన్య సహవాసం, ఆ బంధంలోకి వెళ్ళటం, పరిశుద్ధాత్మ మనల్ని ఎలాగ నడిపిస్తాడు, గైడ్ చేస్తాడు అనేది నేను చెప్తాను. మన డ్రాబ్యాక్ అంతా ఏంటంటే ఆయన అలా నడిపించే దగ్గరికి మనం వెళ్ళకపోవటం. అందుకే ఆయన ప్రేయర్లెస్నెస్ అని చెప్పాడు, కానీ ఇది నాతో బంధం అని చెప్పలా. ఓకే, వాళ్ళ ప్రాబ్లం ఎక్కడంటే వాళ్ళు వచ్చి ప్రార్థనలో కూర్చుంటే నేను రెక్టిఫై చేస్తా, కానీ కూర్చుంటే కదా అది ప్రాబ్లం. ఓకే, ఆయనతో మీరు గడిపినప్పుడు ఈరోజు కాకపోతే వారం రోజుల తర్వాత అయినా నిన్ను తాకుతాడు, నిన్ను రూపాంతరం చెందజేస్తాడు, మార్చేలా చేస్తాడు, నిన్ను మారుస్తాడు. కానీ అసలు నువ్వు అక్కడికే వెళ్ళకపోతే, నువ్వు ఎప్పుడైతే అక్కడికి వెళ్ళట్లేదో నువ్వు ఇంకొకరితో వెళ్తున్నావు అని దాన్ని అర్థం. ఓకే, అది వెళ్తున్నప్పుడు నువ్వేమనుకుంటావు అంటే నీవు ఈ మైండ్లోనే నేను అటు దేవుళ్ళు వెళ్తున్నాను అనుకుంటావు, నువ్వు బొక్క బారులా పడింది కూడా నీకు తెలీదు. ఓకే, నువ్వు కూలిపోతున్న దాన్ని ఇంక నువ్వు బొంగులు పెట్టి నుంచోబెట్ట ప్రయత్నిస్తూ ఉంటావు. రైట్. సో లోపలికి వెళ్దాం. సో ఇప్పుడు పరిశుద్ధాత్మ మన ప్రేయర్ లైఫ్లో మనల్ని కట్టడం మొదలు పెడతాడు. సాతాను లోపలికి ఇంటర్నల్గా, అంటే ఎప్పుడు కూడా డెవిల్ ఏం చేస్తాడంటే మనల్ని ఎదుర్కోలేనప్పుడు మన జీవితంలోకి వేరే రూపంలో వస్తాడు. ఉన్నారా? ఓకే,
మనల్ని మళ్ళించేదానికి ఆలోచిస్తాడు కానీ పోరాటానికి ఇష్టపడ్డు. ఓకే, సాతానికి మనల్ని మళ్ళించడం వలన ఎక్కువ లెవరేజ్, ఎక్కువ అడ్వాంటేజ్, చాలా లాభం. అదే మనతో పోరాడేది అనుకో చాలా లాస్. ఓకే, మనకు తెలిసిపోతాడు వాడు ఉన్నాడని. అదే మళ్ళిస్తున్నాడు అనుకుందాం, అవకాశమే లేదు. ఓకే, మీరు దేవుళ్ళు ఇది చెయ్యాలి కానీ అది తప్ప అన్నీ చేస్తారు. ఓకే, దేవుడు మీకు చెప్తుంటాడు, ఇదిగో పలానా పలానా, నువ్వు అది చెయ్యాలి 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 అనుకుంటానే చెయ్యవు. ఎస్ ఆర్ నో? యా, అందరూ అదే. ఓకే, అక్కడే కావాలన్నమాట పరిశుద్ధాత్మ. అలా నువ్వు నీ లైఫ్ అంతా స్టాగ్నెంట్, ఆగిపోయి ఉంటుంది. ఆ ఒక్కటి మాత్రం నువ్వు ఇవ్వవుగా, కానీ బయటికి చూపించటం మాత్రం నేను బాగానే ఉన్నా, నేను కరెక్ట్గా ఉన్నా. అందుకే ఎవడి జీవితంలో ప్రేయర్ లేదో వాడు పర్ఫెక్ట్గా ఉంటాడు. కాబట్టి డేంజర్ వాడితోటి. అర్థమవుతుందా? సో ప్రార్థన లేకపోతే ప్రజలు చాలా ఆత్మీయంగా యాక్యురేట్గా ఉంటారు, కనిపెట్టడం కష్టం. ఎవడన్నా ఆత్మీయంగా యాక్యురేట్గా ఉన్నాడంటే వాడి జీవితంలో ప్రేయర్ లేదనేది మీరు కనిపెట్టేయచ్చు. అర్థమవుతుంది కదా? ఓకే, ఎవరన్నా ఇచ్చిన పని ఇచ్చినట్టుగా చేసి మంచివాడు అనిపించుకుంటా చాలా ఆత్మీయంగా ఎదుగుతుంటే వాడిలో ఆత్మ లేదు. ఐ డౌట్ ఇట్. అర్థమవుతుంది? ఓకే, సో ఆత్మీయత పరిశుద్ధాత్మలో వాడు ఉన్నాడా లేదా అనేది వాడు కనిపించకపోవటం నుంచి గ్రహిస్తాం. కానీ పిల్లవాడు అక్యురేట్గా వెళ్తున్నప్పుడు కనిపెట్టడు. అర్థమవుతుంది కదా? అసలు ఇఫ్ హీఈస్ నైలింగ్ థింగ్స్, ఏమి వెళ్తున్నాడరా అనిపిస్తుంటే ఏమి నటిస్తున్నాడరా అనుకోవటమే. అర్థమైందా? సో అందుకే వివాదాలన్నీ. ఇప్పుడు మీరు అందరూ మాట్లాడుకునేటప్పుడు మీ కుటుంబంలో లేకపోతే రిలేషన్ ఆర్ ఫ్రెండ్స్ ఆర్ వాట్ ఎవర్, మీరు జస్టిస్ వాదిస్తూ ఉంటారు చూడండి, న్యాయము, నువ్వు అట్లా ఎందుకంటే వాళ్ళందరూ కరెక్ట్గా ఉండటానికి ప్రయత్నించారు, అక్యురేట్. అందుకే అసలు ఆ ఇద్దరు అక్యురసీ దెబ్బకి హోలీ స్పిరిట్ వెళ్ళిపోతాడు. అమ్మో మనం అసలు ఇంత అక్యురేట్ కాదే అని. అర్థమవుతుందా? యబ్బా నేను రైట్ అని ప్రూవ్ చేసుకునే ప్రతి ఒక్కడు జారిపోయి ఉన్నాడని మీతో చెప్పుచున్నాను. ఓకే, ఎక్కడ జారాడో కూడా తెలియదు. మనము వాడు ఆ గొట్టంలోంచి జుయ్యని తిరుగుతూ వెళ్తున్నాడు, మధ్యలో ఎక్కడో మనం వాడిని స్నాప్ షాట్ తీసాం. ఓకే, వాడు మొదలు ఎక్కడో అంతం ఎక్కడో కూడా తెలియదు. ఓకేనా? సో ఈ ఈ ప్రయాసలో పెడతాడు. ఇంకా వాళ్ళకి సాతాను ఎట్లా చెప్తుంటే, ఇంకొంచెం బాగుండరా, వాడు పట్టుకుంటాడు, ఇంకొంచెం బాగుండు, వీడు పట్టుకుంటాడు. ఇప్పుడు అందరూ పట్టుకుంటారని నేను ఆత్మీయంగా ఉండాలి, దేవుడు పట్టుకుంటాడని కాదు. సో ఈ గేమ్లోకి ఓకే వచ్చి ఆ బొంగులు ఆ టెంటు ఇవన్నీ వేస్తున్నాను, కానీ ఏమో అంటే ఇడ్లీలో కారం ఎక్కువైంది. అది చూడు, ఇదంతా ఈ డిఫెక్ట్ అంతా వచ్చి టాయిలెట్ కూడా దేవుడిది గడుగుతాం, లోపల ముడియాదు తెలుసా, లోపల కడగను తెలుసా. దిస్ ఈజ్ ఈజీ, దిస్ ఈజ్ ఈజీ. ఇచ్చేయమంటే నా ఇల్లు ఇస్తా, మారమన్ బాకే నాకు నా దగ్గర అంటే నో 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 ప్లీజ్ జీసస్. ఓకే, అది మాత్రం హార్డ్ ఇన్ లైఫ్. అర్థమవుతుందా? సో ఈరోజు దాన్ని వర్కౌట్ చేద్దాం. కాబట్టి ప్రేయర్ లేకపోవటం నీకు దేవుడికి కిలోమీటర్ల దూరం నాశించిపోవటం, ఫెయిల్యూర్ అన్నీ కనపడటం అన్నమాట. ఓకే, ఎలా నా జీవితం అనే. ఇప్పుడు మీలో ఎంతమంది సాటిస్ఫైడ్ విత్ యువర్ స్పిరిచువల్ లైఫ్ చెప్పండి. అంటే ప్రతి ఒక్కళ్ళు ఈ కొదవ నేను చెయ్యటం లేదే అన్న కొదవ మీకుందా లేదా? ఓకే, हर दिन के ट्रेंडिंग इंस्टा रील से सीधा आपके पास. దేవుడి దగ్గరికి వెళ్ళటం నేర్చుకోండి. ఓకే, నువ్వు ఇవన్నీ చూసి దేవుడిని ఏమనుకుంటావంటే చెడ్డ అనుకుంటావు. చెడ్డ అనుకుని ఎవరు అనుకోం, కానీ దేవుడు కూడా పర్ఫెక్షన్ కోరుకుంటున్నాడని అనవసరంగా మిస్టర్ పర్ఫెక్ట్ అని నీకు అనిపిస్తుంటుంది. అస్సలు కోరుకోడు. మీకు అర్థమవుతుందా?
దీన్ని ఎలాగైనా చెయ్యాలి, నేను మారాలన్న పర్ఫెక్షన్ నీకు కనిపిస్తుంటే, దేవుడు కనిపిస్తుందని నువ్వు అనుకుంటావు. ఇట్స్ ఎ లై. అస్సలు అట్లా ఉండదు. అర్థమవుతుందా? నువ్వు ఈ దేవుడు దగ్గరికి వెళ్ళిన తర్వాత అర్థమవుతుంది, ఏమి మోసపోయాను నాయనా, నేను అసలు రికార్డు స్థాయిలో మోసపోయానని నీకు అర్థమైద్ది. ఓకే, కానీ మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రీచర్స్ అందరూ బైబిల్ చదివితే ఈ బైబిల్లో మొత్తం అట్టా ఇట్రా, దేవుడా అసలు దగ్గరికి వచ్చేదే కాదు, మొత్తం కోల్పోయాను ప్రభా, మొత్తం నశించిపోయాను, ఎట్లా అసలు నేను బాగయ్యేది, ఎట్లా బాగోతానా చెప్పు అసలు. అసలు అది ఎక్కడ కరెక్ట్ చేయాలి? ఓకే, సో వెళ్తున్నాం లోపలికి. సో ఫస్ట్ వెళ్ళి దేవుడితో కూర్చోవాలి, దేవుడితో టైం ఇవ్వాలి, దేవుడికి సమయం ఇవ్వాలి. ఓకే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, డబ్బు సంపాదించడానికి కావాల్సింది డబ్బు. సో మనీ మేక్స్ మనీ. బట్ దేవుణ్ణి సంపాదించాలంటే కావాల్సింది, లేదా ఒక రిలేషన్షిప్ని సంపాదించాలంటే కావాల్సింది సాటిస్ఫాక్షన్, తృప్తిని ఇవ్వాలి. ఆ తృప్తి ఇఫ్ ఇట్ డజంట్ ఎగ్జిస్ట్, నీకు రిలేషన్షిప్ ఎగ్జిస్ట్ అయ్యి ఉండదు. అర్థం ఉందా? నువ్వు ఓకే, దాట్ ఈజ్ రిలేషన్షిప్. ఓకే, నువ్వు ఉన్నావు. ఇది రాకపోతే నీకు ఆయన ఉన్నాడని నీకు తెలిసే అవకాశం లేదు. అది లేనంతసేపు నీ దేవుళ్ళో ఉన్నాను అనకు, వేస్ట్ ఆఫ్ టైం. మీ అందరికీ నేను చెప్పింది అర్థమయ్యే ఉంటుంది. ఓకే, సో అరే నువ్వు ₹1,00,00,000 నష్టపోతావా, ఇంకో ₹1,00,00,000 తెచ్చుకో, ఈ కోటి కాకుండా ఇంకో కోటి వస్తుంది. ఓకే, మనీ మేక్స్ మనీ. బట్ దేవుడితో మాత్రం బంధం, దేవుడితో నువ్వు ఇచ్చే టైం, ఆయనతో నువ్వు నడిచేది మాత్రమే మళ్ళీ నడిపింపు తీసుకొని వస్తుంది, మళ్ళీ బంధం తీసుకొని వస్తుంది తప్ప ఏమిచ్చి అది రాదు. ఓకే, సో లెట్స్ గో. సో ఇప్పుడు ప్రతి ఒక్కడి లైఫ్లో మనం దేవునికి ప్రేయర్కి టైం ఇవ్వటం వలన హోలీ స్పిరిట్ విల్ వర్క్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితంలో పరిశుద్ధాత్మ పనిచేస్తాడు. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఎలాగ పనిచేస్తాడంటే, లూకా సువార్త 4 అవసరం లేదు, నేను చెప్తాను. ఏమంటాడంటే, అంతటా ఆయన యోర్దాన్లో బాప్తిస్మం పొంది బయటికి వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యంలోకి కొనిపోయిన. అక్కడ యేసు 40 దినములు ఉపవాసం ఉండి. ఓకే, సో ఇప్పుడు ఏంటంట, యోర్దాన్లోంచి బయటకు వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ జీసస్ క్రైస్ట్ని ఒక ప్లేస్కి తీసుకొని వెళ్ళింది అనమాట. ఇప్పుడు ఎక్కడికి తీసుకొని వెళ్ళింది? యేసు ప్రభు ఫాస్టింగ్ చేయాలనుకుంటున్నాడు, దేవుడితో గడపాలనుకుంటున్నాడు. అర్థమవుతుందా? సో మీ ప్రార్థనలో జరిగేది ఇది, దీనికి మీరు అనుమతి ఇవ్వాలి. ఓకే, సో ఒక కొత్త లైఫ్ హోలీ స్పిరిట్లో ఎలాగ పుట్టి అది బ్రతుకుతారు అనేది. ఇప్పుడు యేసుక్రీస్తు యోర్దాన్లోంచి బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత వెళ్ళాడు, అరణ్యంలోకి వెళ్ళాడు అనమాట. 40 దినములు 1 2 3 4 5 39. ఓకే, 40 రోజులు అయిన తర్వాత ఆ 40 దినాల అంతంలో సాతాను వచ్చాడు. వచ్చి ఏమన్నాడంటే, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమన్నాడు. అసలు జరుగుతుంది ఏంటి? యేసు ప్రభు ఎందుకు వెళ్ళాడు? ప్రార్థన చేస్తున్నాడా లేదా? ఉపవాసం ఉన్నాడా లేదా? ఎందుకున్నాడు? మినిస్ట్రీ ప్రారంభించబోతున్నాడు కాబట్టి ఉన్నాడా? మనకి ఇట్లాంటి దిక్కుమాలినియే చెప్తారు. అర్థమైంది? మినిస్ట్రీ యేసు ప్రభువు చేస్తాడా, లేకపోతే నేను తండ్రి దేవుని వేలుతో దేవుని వెళ్ళగొట్టుచున్నా ఈయన చేస్తాడా, దేవుడు వచ్చి చేస్తాడా మినిస్ట్రీ? హూ విల్ డూ? దేవుడు కదా, మరి ఈయనకేంది పని? ఈయన దేవుడితో ఉండటం పని, దేవుడు ఆ పని చేసుకోవటం ఆయన పని. ఓకే, సో యేసుక్రీస్తు వెళ్ళాడు. వెళ్ళి హీస్ గివింగ్ ఎనఫ్ టైం, దేవుడికి సరిపోయినంత సమయం ఇచ్చాడు. 1 రోజు కాదు, 2 కాదు, 3 కాదు, బట్ స్టిల్ ఏదో తీరలా అవలా. ఇప్పుడు కొంత దూరం వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మ ఆయన్ని అరణ్యంలో కొనిపోయాడు కదా. కొనిపోయిన తర్వాత హోలీ స్పిరిట్ ఏం చేశాడంటే, జీసస్ క్రైస్ట్ ప్రార్థన చేస్తున్నాడు అనమాట. ప్రార్థన చేస్తే లోపల నుంచి ఆకలి అంటుంది. ఓకే, అవసరమా ఇదంతా? ఆ మోషే ఎందుకో పోయాడు, వాడికి ఏదో దేవుడు గ్రేస్ ఇచ్చాడు, నాకెందుకు, మనం ఎందుకు చేస్తున్నాం ఇదంతా? సో మీకు అర్థమవుతుందా? సో మనందరం ప్రార్థన చేయండి రా అంటే ఎన్ని చెప్తాం?
అది ఇప్పుడే పొయ్యి మీద పెట్టాతో మొదలు ఎన్నైనా. ఓకే, సో ఇవన్నీ ఏం చేస్తాయో తెలుసా, ఈజీగా మనల్ని బయటికి తీసేస్తాయి. సో ఇప్పుడు జీసస్ క్రైస్ట్ దేవుడికి టైం ఇచ్చాడు, సమయం ఇచ్చి వెళ్ళాడు ప్రార్థన చేసుకున్నప్పుడు. పరిశుద్ధాత్మ ఎంటర్డ్. పరిశుద్ధాత్మ ఏం చేశాడంటే, మనమేమనుకుంటామంటే ప్రార్థన చేసేటప్పుడు, నేను ప్రభువా నీ పాపి నేను అల్లది నేను వెయిట్. ఇప్పుడు పరిశుద్ధాత్మ ఏం చేస్తున్నాడంటే యేసుక్రీస్తుని ది వీకెస్ట్ ప్లేస్కి నడిపిస్తున్నాడు. యేసుక్రీస్తు అరణ్యంలోకి వెళ్ళాల. యేసుక్రీస్తు ఎవరో తెలుసుకోవటానికి వెళ్తున్నాడు. అర్థమవుతుందా? సో జీసస్ క్రైస్ట్ని ఎక్కడికి తీసుకెళ్తున్నాడు అంటే యేసుక్రీస్తు బ్రేకింగ్ పాయింట్కి తీసుకెళ్తున్నాడు. యేసుక్రీస్తు ఎక్కడ పగులుతాడో దగ్గర తీసుకెళ్తున్నాడు. అర్థమవుతుందా? ఓకే, అలా ఉంటుంది లైఫ్. అంతేగాని మనం పడిపోయిన వాటిని చూసి నేను పడ్డా అంటే కాదు, నువ్వు ఇంకా పడలా. దేవుణ్ణి తీసుకొని వెళ్ళి నీ తప్పు చూపించనియో అది తప్పు. అర్థమవుతుందా? అంతేగాని నువ్వు ఒక తప్పు కనిపెట్టుకొని ఇది తప్పు అనుకో, మళ్ళీ ఏదేం తోటే. నేను దిగంబరన ఉంటిని కనుక నువ్వు వేరే తప్పు మాట్లాడుతున్నావు. తప్పేందంటే తినవద్దన్న తిన్నావా? ఓకే, మీకు అసలు తప్పు అంటే ఏంటో కూడా తెలియదు. హోలీ స్పిరిట్ తీసుకెళ్ళాలి, వేరు దగ్గరికి తీసుకొని వెళ్తాడు, తప్పు కాయ దగ్గరికి తీసుకెళ్ళాడు. సో ఇప్పుడు జీసస్ క్రైస్ట్ ఎక్కడికి తీసుకెళ్ళాడు అంటే ఆ శరీరము ఎండ్ దగ్గరికి తీసుకెళ్ళాడు అనమాట. తీసుకెళ్ళగానే ఇప్పుడు ఏం చేయాలి? సో హోలీ స్పిరిట్ వచ్చి ఏమి చేస్తాడు మనల్ని అంటే హీల్ బ్రేక్ అస్, బ్రోకెన్నెస్, మనల్ని పగలగొట్టడం స్టార్ట్ చేస్తాడు. మన జీవితంలోకి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు క్లిష్టంగా ఉంటుంది, ఇరుకుగా ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుంది, అన్కంఫర్టబుల్గా ఉంటుంది. అర్థమవుతుందా నేను అంటున్నది? అంటే దేవుడు కావాలి వద్దులా ఉంటుంది. మీ అందరికి బాగా అర్థమై ఉండాలి. ఓకే, మీరు ఎంతమంది దేవుడు కొంతసేపులో ఉంటే దేవుడు వస్తాడు అనుకొని కొంతసేపు ఇప్పుడే బయటకు వస్తాను అనుకున్నారు? నేను కొంతమందిని అడుగుతాను, ప్రేయర్ చేసావా? చేశాను. ఏమొచ్చింది అంటే ఒక పావురం వీడేస్తున్నాడు రా మనకి, పావురం సినిమా ఈరోజు. నేను మొత్తం విని సరే మళ్ళీ ప్రార్థన చేయి వీడు. సో హోలీ స్పిరిట్ వస్తే మీకు నేను అంటుంది మీకు అర్థమవుతుందా? ఇది నేను ఇంకొక వర్డ్స్లో చెప్పనా, వేరే రూపంలో చెప్పనా? మీ పిల్లలు తప్పు చేస్తున్నారు అనుకుందాం, మీరేం చేస్తారు? సరే, వాడు మంచిగా నడవాలనుకుని అనుకున్నాడు, నీ దగ్గరకు వచ్చి నేను ఇలా చేశానని చెప్పాడు. అప్పుడు నువ్వేం చేస్తావు? నువ్వేం చేస్తావు తెలుసా? మళ్ళీ వాడిని నా తప్పు దగ్గరికే తీసుకెళ్తావు. మరి వాడిని గెలిపించాలంటే అక్కడికి కదా తీసుకెళ్ళాలి. పాపం వాడు కదా గెలవాలి. నువ్వెట్ట గెలుస్తావు వాడి బదులు? ఇప్పుడు నా కుక్క అంటే భయం అంటే కుక్క దగ్గరికి తీసుకెళ్ళాలి కదా. కుక్క విషయంలో వాడిని బ్రేక్ చేయాలి కదా. సమ్వేర్ హీ హ్యాస్ టు డై టు హిస్ ఫియర్స్. తన భయాలకి తను చావాలి కదా ఒక దగ్గర. ఓకే, కాబట్టి దేవుడు అంటే దేవుడిని ఇష్టపడితే దేవుడు బ్రహ్మాండంగా డీల్ చేస్తాడు. కానీ మీరు ఇష్టపడక మీకు తెలియదు. దేవుడిని ఇష్టపడితే క్రూరాతి క్రూరంగా ఉంటాడు, అమోఘంగా ఉంటుంది. అసలు అది ఎంత ప్రేమించావు ప్రభువా, తినటానికి మెతుకు కూడా మిగిల్చి అబ్బా 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 థ్యాంక్ యూ నాకే 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 అనిపిస్తుంది. సో కానీ దురదృష్టకరమైన సమాజం ఏంటంటే ఈ తరము, తీసేసావా? ఉద్యోగం పోయిందా? ఉద్యోగం కూడా కాదు, ఇంక్రిమెంట్ పోయిందా? నేను రామ్ చర్చ్కి. పెంట సమాజంగా అయిపోయింది. ముష్టి వ్యక్తులు అయిపోయారు, క్రిస్టియన్ ముష్టోళ్ళు. నాట్ స్పిరిచువల్లీ సౌండ్, స్పిరిచువల్లీ బెగ్గర్స్. ఓకే, అసలు అక్కడ జీసస్ క్రైస్ట్ని ఎక్కడ తీసుకొని కమాన్ ఫ్లెష్. ఇప్పుడు అర్థమైందా శరీరం అంటే ఏంటో? ఇలా నువ్వు శరీరం అని చెప్పి చూపించాడు. ఓకే, మీకు అర్థం. దేవుడు ఎక్కడ తీసుకెళ్తాడంటే, ఇప్పుడు నాతో పనిచేసే వాళ్ళు ఉంటారనమాట, వాళ్ళు నేను అక్కడే పట్టుకుంటా.
వాళ్ళేమో ఆ ఒక్క దానిలోనే నువ్వు కృప చూపించాలంటారు. నేనేమో అదే పట్టుకుంటా. అర్రే జస్ట్ మిస్ అవుతున్నాడు రా అనుకుంటా ఉంటా. జస్ట్ మిస్, ఎంట్రుక వాసి అంతే. గెలుపుకి ఓటమికి తేడా అక్కడ దాకా రా, అక్కడ దాకా వచ్చి అట్లా తొంగి చూడు బయటకు వచ్చేస్తావు. కానీ ఇలా తొంగి చూసుకున్నావు అనుకో ప్రాబ్లం. అక్కడ దాకా వెళ్ళాలి. ఓకే, పరిశుద్ధాత్మ ఇరగొట్టాడు అనమాట. ఓకే, పగలగొట్టాడు. ఎందుకంటే విరిగి నలిగిన హృదయము ఆయనకి ఇష్టమైన బలులు. సో ఏదో ఆ బ్రోకెన్నెస్ ఒక్కొక్కడికి ఉంటుంది. నేను దేవుడితో ఎంతో బాగుండి నేను ఇంత పతనం అయిపోయానా, అబ్బా దేవుడా ఆ క్షమి అంతొద్దురా, నువ్వు ముందు నుంచి అదే వరి కబాకు ముందుకు పద. ఆ తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత అవును నేను ఇంత తరిమేసాను కదా, అది నిజం రా, ఇది నిజం, ఇది నిజం, ఇది నిజం. ఇప్పుడు రావచ్చా? రావద్దు. హలో, మీ బ్రోకెన్నెస్ ఎట్టుంది తెలుసా? నువ్వు క్రూయల్ ఫెలో. నువ్వు దేవునికి ఏంటేసి దేవుడు రావట్లేదంటావు. అర్థమైందా? అసలు మనది సాంస్క్రిట్, ఆయనేమో తెలుగు చెప్తుంటాడు, మనది వేరే లాంగ్వేజ్. నువ్వే కదా చేసింది, నేను నేర్చుకోవాలని తెలుసు. అబ్బో అసలు వీళ్ళు అసలు మన బైబిల్ కాదు, కొత్తది ఏదో రాశారు. ఏం తెలుసుకుంటావు? అసలు నువ్వు నేర్చుకునే వ్యక్తివేనా, తెలుసుకునే వ్యక్తివేనా? ప్రేమించి రా ప్లీజ్ ప్లీజ్, నేనున్నా కదా. ఇప్పుడు కుక్క దగ్గర భయం, నేనున్నా కదా అనే కదా తీసుకెళ్ళేది. అండ ఉంటే కదా తీసుకెళ్ళేది. తీసుకెళ్ళి ఏం చేస్తున్నారు? చంపేస్తున్నారా? నాకు తెలుసు మోషే మమ్మల్ని విడిచిపోము, మేము ఐగుప్తుకు ఉండండి కొంచెంసేపులో సముద్రం గొప్ప. వీళ్ళ గోల కాదు. ఓకే, కొంచెం ముందుకు తీసుకొని వెళ్ళి నీళ్ళు టైట్ చేశాడు. ఇప్పుడు ఆయన ఏంది, రాయిలోంచి నీళ్ళు ఇవ్వాలన్న అజంప్షన్. అవ్వన పిల్లలు ఇప్పుడు అనుకో, ఆయన డ్రీమ్స్లో ఉండి ఈ నీళ్ళు లేని మేము మా పిల్లలు నానా వాటర్. సినిమా ఏమండి మీరు దేవుడని ఉండు అమ్మా నువ్వు. అసలే మనం శరీరంతో చచ్చిపోతుంటే ఇదొకటి మధ్యలో భార్య బంకమట్టి మొత్తం పూసుకున్నట్టే, కడగటానికి నీళ్ళు లేకుండా. ఎండితే ఏమైంది చెప్పండి? ఎంట్రుకలతో సహా ఊడితే. దేవుడా ఏది బ్రవ్వ కాదు, నేను మిమ్మల్ని అందరిని ఊహించుకొని నవ్వు వస్తుంది. చాలామంది ఏమంటారంటే బ్రదర్ నా అరే అరే ఎంత పూర్ ఫెలో నువ్వు. నీ భార్యను అధిగమించి నీకు ఇచ్చాడు, అది ప్రూవ్ చేయడానికి ద వీకెస్ట్ నీకు ఇవ్వాలి. వీకెస్ట్ వీక్ భార్య ఉండాలి. వద్దు నువ్వు అసలు పాజిటివ్, నీ దగ్గర సూది ఉంటుంది. కిచికా కాదు, దబ్బలం, ఆక్యుపంచర్, లెట్ ఇట్ బి. అర్థం. అరే అదేముంది, లోపలికి వెళ్ళు. నువ్వు పంచర్ వేసుకునే దగ్గరికి దేవుడిది. అబ్బా నేను ఇది యేసుక్రీస్తు వెళ్ళాడు, నాకు కూడా అన్నం కావాలి, అది మ్యాటర్. ఏ తక్కువ కాదు. అరణ్యంలో ఆ 40 లక్షల మంది గగ్గోలు పెట్టిన దానికి ఇప్పుడు నేను లోపల కావాలంటానికి తేడా లేదు. ఎలా ఉన్నదా మీకు అర్థమవుతుందా? మనం కూడా అదే అనమాట అని యేసుక్రీస్తుకి అర్థమైపోయింది. హలో నేను కూడా అదేనా అన్నాడు. నువ్వు కూడా అదే, పరిశుద్ధాత్మ. నేను జీసస్ క్రైస్ట్ కదా, అయినా కానీ నువ్వు మనిషి, నువ్వు బాడీ. అర్థమైందా ఇప్పుడు? అది మన ప్రీతమ అన్నాడు. ఐ గాట్ ఇట్. అర్థమవుతుందా? సో నువ్వు ఏంది అనే దగ్గరికి నువ్వు అసలు వెళ్ళావా? ఒక్కసారి ఆయనకి హ్యాండీ, నువ్వు ఏందో దగ్గరికి తీసుకెళ్తాడు. భయపడద్దు, అసలు అవ్వదు. చాలా ఇష్టం ఉండాలి. ప్లీజ్ నన్ను తీసుకెళ్ళవా అని బతిమాలకు గడ్డం పట్టుకుంటే వస్తావా నువ్వు నిజంగా? ప్లీజ్ అంటే కానీ తీసుకెళ్ళడు దేవుడు. అంతేగాని వచ్చి ఓ త్రిశూలం పట్టుకొని
మర్తమారు ప్రజలు ఏమి విహాదరే యేసుక్రీస్తుని ఏం చేశారా? శివ చేశారా ఏంటి? కుదిరితే ఇది కూడా చేసేటట్టున్నారు, చైన్ దీటాలు. ఆయన అది కాదమ్మా. ఓకే, బెత్తం పట్టుకునే టీచర్ మనకు అలవాటు, అద్దె అలవాటు, మొగుడు అలవాటు, భార్య అలవాటు. అరే పరిశుద్ధాత్మ అలవాటు లేడు. ఈజ్ డిఫరెంట్. ఓకే, నీ బ్రోకెన్నెస్ ఈజ్ ఎ రెవల్యూషన్. అర్థమైందా? ఒక ప్రత్యక్షత, నేనిదా అనేది. ఒక్కసారి అది నీకు అతనిలో నుంచోబెట్టి చూపిస్తాడు నువ్వేందని. యు వెరీ కంఫర్టబుల్ దెన్, విల్ ఫీల్ కంఫర్టబుల్ దెన్. ఇది మనం అట్టయితే నేను నా నుంచి ఐ హ్యావ్ టు స్టే అవే, దూరంగా ఉండాలి. అప్పుడు నీకు అర్థం అవుతుంది. అర్థమవుతుందా? యేసు ప్రభుకి అర్థమైంది. ఇక్కడ దా తీసుకొని వస్తే ఎవరు చూడకపోతే నేను కూడా ఎత్తేస్తా. అది అర్థమవుతుందా? పర్సనల్, వ్యక్తిగతంగా నీ క్రాక్స్ ఏంటో రివీల్ చేయటానికి ఒప్పుకోవాలి. అండ్ ఇట్ టేక్స్ టైం. ఓకే, పరిశుద్ధాత్మ వచ్చి మొదట బ్రేక్ చేస్తాడు. అహరోను వీక్, మహా వీక్. వెళ్ళేటప్పుడు కమ్మలు తిండి ఇచ్చేయండి, దూడ చేసేసాడు. వీడు అసలు డూప్ అసలు. మళ్ళీ మోషే రాగానే నేను దేవుడి దాకా వద్దు, నువ్వంటేనే భయం నాకు అన్నాడు. అబ్బా రే, నేనేం చేయాలరా అసలు? అసలు ఇట్లాంటి వాళ్ళని దేవుడు ఎట్లా చేస్తాడు? చెయ్యగలడు. దేవుడు మనల్ని నమ్మాడు. అది తెలుసుకోండి. హీ ట్రస్ట్ యూ బికాజ్ నిన్ను బట్టి కాదు, తన్ను బట్టి. నేను నడిపించుకోగలను అనుకున్నాడు నిన్ను, కాబట్టి ఉంటాడులే అనుకున్నాడు. సో తీసుకెళ్తాడు. తీసుకెళ్ళి ఇరిగిపోయి, మా నాన్న చనిపోయాడండి. పోతే పోయాడులే, మా నాన్నే కదా. గోల ఆడెవడో పోతే ఏందో పోయినట్టు. ఎవడోడు అసలు? పోయింది ముష్టి నాన్న కదా. నిన్ను ఏ విధంగా కనే అవకాశం లేదు. బట్ యువర్ బోర్న్ ఆఫ్ గాడ్. అక్కడ దేవుడు నిన్ను తీసుకొని వెళ్ళి, అసలు నువ్వెంత డ్రామా ఆర్టిస్ట్ అంటే, నా భర్త లేనందుకు ఏడుస్తున్నా, మా నాన్న లేనందుకు, మా అక్క లేను కాదు. నీకు ఏడవటంలో ఒక తీదనం ఉంటుంది. అంటే నాకు లేకుండా చేసంటే యు ఫీల్ హ్యాపీ అబౌట్ ఇట్, అంతే. అంతకు మించి ఏమి లే. ఎస్ఐయా ప్లీజ్. నేను ఇంతకన్నా మహా శాడిజం కలిగిన వాడిని. మీ కొరకు చాలా తగ్గిపోయా. ఓకే, ఎందుకంటే నన్ను ఇంతే మార్చాడు, చంపేశాడు అసలు. ఏనను నువ్వేం చేసుకున్నా నేను అన్నా. తర్వాత హీ డెల్ట్ విత్ మీ, నాతో పని చేశాడు. అప్పుడు నాకు ఆయన మంచోడు అని అర్థమైంది. సో లాబ్, నువ్వు ఎంత నీ డిపెండెన్సీ, నీ బలహీనత